సార్ ఇక్కడ నేను ఈ రోజు నా లైఫ్ జర్నీ అయితే మీకు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది సార్. ఇక్కడ నా లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, నేను అసలు ఎలాగొచ్చాను, నేను ఇందులో ఎలా రాణిస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీ తోటి నేను షేర్ చేసుకుంటాను సార్. ప్రతి ఒక్క పిన్నెతోటి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అలాగే నా లైఫ్ జర్నీ కూడా నేను స్టార్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది సార్. ఓకే ఓకే సార్. ఒకవేళ మీరు మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం కోసం చూస్తున్నట్లయితే కనుక మీ అందరికీ ముందుగా మా శుభాకాంక్షలు సార్. ప్రతి ఒక్కరి లీడర్ కూడా ఇక నేను మీతో పంచుకుంటే ఈ అవకాశం మీ జీవితంలో విజయాన్ని మీ ముఖంలో చిరునవ్వుని తప్పకుండా తీర్చగలవు సార్. ప్రతి ఒక్క లీడర్ కి కూడా నేను కంపల్సరీగా చెప్తానండి ఇది. ఎందుకంటే ఇది ఒక 4 సంవత్సరాల క్రితం ఒక 2018లో నేను విన్న మాట అండి. ఈ రోజు నేను అవన్నీ ఫుల్ చేసుకొని మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇదిగోండి. ఎందుకంటే నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేసుకుంటూ నా సెషన్ స్టార్ట్ చేస్తున్నాను సార్. ఓకే. ఇక్కడ ముఖ్యంగా 3 విషయాలపై దృష్టి సారిస్తుందండి మన వెస్టేజ్ కంపెనీ అనేది. 3 విషయాల్లో ఫస్ట్‌ది ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆరోగ్యం. రెండోది ఏంటంటే ఐశ్వర్యం అండి. అంటే ఆదాయం. మనం ఏదైతే సంపాదించాలని ప్రతి ఒక్కరి గురించి ఏదైతే పొద్దున్న లేసి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కష్టపడతారో అదంతా కూడా ఆదాయం. దీన్ని. ఇంకొకటి మూడోది ఏంటంటే ఆనందం. ఈ 3 ప్రతి మనిషికి కూడా జీవితానికి కంపల్సరీ కావాల్సినయండి. ఈ 3 ఉంటే అంతటికి మించినోడు ఇంకొకరు లేరు. ఆరోగ్యం ఫస్ట్ అండి. ఆరోగ్యం ఉండి ఆదాయం లేకపోయినా కష్టమే. ఆదాయం ఉండి ఆరోగ్యం లేకపోయినా కష్టమే. ఈ 2 ఉంటేనే మనకు ఆనందం అన్నది కంపల్సరీగా వస్తుంది ప్రతి ఒక్క లీడర్‌కి గూడాని. ఇక్కడ ఈ మూడిటితో పాటు నేను గూడాను ఒకప్పుడు నాకు గతంలో ఏదైతే ఉన్నానో నేనొక వర్క్ చేసుకుంటూ ఉండేనండి. ఆ వర్క్‌లో ఏంటంటే గూడా మీకు ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను. నేను ఉండేదైతే రంపచోడవరం మండలం అండి. తూర్పు గోదావరి జిల్లా. ఇప్పుడు అల్లూరు జిల్లాగా పిలువబడుతుంది. ఆంధ్ర రాష్ట్రం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకే. అలాగే 27 సంవత్సరాలు నా ఓల్డ్ వర్క్ ఏంటంటే అండి, నేను 4 తరగతి నుండి కూడా నేను కార్పెంటర్‌గా స్టార్ట్ చేసుకొని నా లైఫ్‌ని ముందు స్టార్ట్ చేసుకున్నాను సార్. నా కార్పెంటర్‌గా లైఫ్ స్టార్ట్ చేసుకొని ఎందుకంటే నేను ఒక బ్రహ్మల కుటుంబానికి చెందిన విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడిని. నేను కార్పెంటర్‌గా స్టార్ట్ చేసుకొని నా వరకు కార్పెంటరు, తాపీ పని, అలాగే రాడ్ బెండర్ గాని, తర్వాత షెడ్డులు కట్టడం, సిమెంట్ గోడలు కట్టడం, అలాగే ఇల్లు కట్టడం ఉంటుంది కదండీ అది. అలాగే రేకులు, పెంకులు ఏయడం ఇటువంటి పనండి. తర్వాత ఇంకొకటేంటంటే ఐరన్ రేకులతోటి ఐరన్ పనులు కూడా చేసేవాళ్ళండి. కార్ షెడ్‌లని, ఇంట్లని ఇటువంటివి కట్టేవాళ్ళం. ఇవి కాకుండా పెయింటింగు, ఆల్టెక్‌లు ఇటువంటివి వేసేవాళ్ళమండి. ఇవే కాకుండా నేనొక సీలింగ్, థర్మాకోల్ సీలింగ్, ఆల్టెక్ సీలింగ్‌లు ఇటువంటి సీలింగ్ వర్కులు కూడా చేసేవాడినండి. ప్లైవుడ్ సీలింగ్‌లు ఇటువంటివి. ఇంకొకటేంటంటే ఎలక్ట్రీషియన్. మొత్తం మన ఇంటి వర్క్ ఏదైతే హౌస్ వర్క్ ఉందో అదంతా కూడా ఎలక్ట్రీషియన్‌గా చేసేవాడిని. ఇదే కాకుండా ఒక ప్లంబర్‌గా కూడా పనిచేశాను నేను. ఇదే కాకుండా కాల్ రీచార్జ్ అండి. అంటే మొబైల్ రీచార్జ్ అయినా, డీటీహెచ్ రీచార్జ్ అయినా ఇటువంటి రీచార్జ్‌లన్నీ చేసుకునేవాడిని. ఇదే కాకుండా నేనొక డిష్ టెక్నీషియన్ అండి. సన్ డైరెక్ట్, టాటా స్కై ఇటువంటి టెక్నీషియన్ పని కూడా నా లాస్ట్ పనిగా నేను ఎంచుకున్నాను. మొత్తం ఇవన్నీ చేసుకుంటూ 27 సంవత్సరాల్లోనే ఇంకొకటేంటంటే నా బ్యాక్ సైడ్ ఇంకొకటి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి ఇటువంటి వీడియోలు, ఫోటోలు కూడా తీసేవాడినండి. ఇదే కాకుండా నాకొక కిరాణా షాప్ కూడా పెట్టుకున్నాను సార్. అంటే సీజన్ వ్యాపారం అని ప్రతీదీ కూడా సీజన్ ప్రకారం ఏ వ్యాపారం అయితే ఉంటదో ఆ వ్యాపారం చేసుకున్న తరుణంలోనే నాకు ఈ వెస్టేజ్ అన్నది నాకు పరిచయం అయిందండి. 27 సంవత్సరాలు కూడా నేను చేసిన ఓల్డ్ వర్క్ అయితే ఇదండి. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నాను. సార్ ఇక్కడ నేను పుట్టిందైతే వైజాగ్ అండి. నేను పుట్టింది, నేను ఎక్కడైతే పుట్టానో అది వైజాగ్ అండి. కానీ నేనుండేది ఇప్పుడేంటంటే అండి, నేనుంటున్నది మారుమూల గ్రామం అండి. ఇది పెద్దగెద్దాడ అనే రంపచోడవరం మండలంలోనే అది అల్లూరు జిల్లా అనే మండలంలోని పెద్దగెద్దాడ అనే విలేజ్ అండి. నేనుండేది చిన్న విలేజ్. ఇక్కడే ఉంటున్నాం ప్రెజెంట్ మేము. ఇదే కాకుండా నా చదువంటారా, చదువయితే పెద్ద పెద్ద కాలేజీల్లోనైతే అవ్వలేదండి. నేను కూడా ఒక 4 తరగతి విద్యార్థినే సార్. పెద్దగెద్దాడ అనే గ్రామంలోనే 4 తరగతి వరకు నేను చదివానండి. మంచి చదువుతోటి కూడా సమస్య అయితే పెద్ద లేదండి. ఓకే అండి. అలాగే నా వెహికల్ అనేది ఒకప్పుడు నా బండండి ఇది. ఈ బండి కొనుక్కోవడానికి కూడా నా పరిస్థితి ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకాయన వినాయక్ ఆయన అని స్విచ్ బోర్డ్‌లు ఇటువంటివి చేస్తుంటే, ఆయన దగ్గర ఒక 10,000 నేను చేబదులుగా తీసుకొని, అప్పు కింద తీసుకొని, ఆ రోజున నేను ఆ బండి కొనుక్కొని 2 సంవత్సరాలు ఈఎంఐ కట్టుకున్నాను. ఈ రోజున నా సొంత వెహికలు నేనంటే డౌన్ పేమెంట్ కట్టుకొని సొంతంగా నేను తీసుకున్నాను సార్. హోండా వెన్యూ 12,50,000 కారు నేను ఈరోజు నా కారులో నుండి నేను మీటింగ్ కూడా చేస్తున్నాను సార్. ఓకే సార్. అలాగే నా ఫ్యామిలీ ఏదైతే ఉందో గతంలో నా ఆధార్ కార్డ్‌లో, నా రేషన్ కార్డ్‌లో ఎందుకంటే ఫోటోలు కూడా తీసుకునే పరిస్థితిలో మేము లేము. బాగా తక్కువైన ఫోటోలు ఇటువంటి కుటుంబ ఆరోగ్యం గాని, సంతోషాలు గాని మేమైతే ఎటువంటివి ఆనందించలేదు సార్. ఇదిగోండి ఈ రోజు నా ఫ్యామిలీతోటి నేను దిగిన ఫోటోవే అండి. నాకేదో పాప, బాబు ఇదిగోండి. అలాగే మా మిసెస్ గారు మొత్తం అందరం కలిపి మేము గ్రూప్ ఫోటో తీసుకున్నదండి. ఓకే సార్. ఇక్కడ నా లైఫ్ ఈరోజు ఒక రోజుకి ఇప్పటికి నా లైఫ్ కూడా ఇదిగోండి. ఓకే సార్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా డ్రీమ్ అన్నది ఉండాలండి.
నాకు కూడా డ్రీమ్లు ఉండేవి, కాకపోతే నేను సాధించలేనని ఎప్పుడు కూడా నేను దాని జోలికి వెళ్ళలేదండి. ఎందు గురించి అంటే నేనేం సాధించాలన్నా నా దగ్గర చదువు లేదు, డబ్బు లేదు, విద్య కార్పెంటర్ గా తాపి పనిగా ఉంటే నేను ఏది సాధించలేనన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా దీన్ని పెద్దగా పెట్టుకోలేదు సార్. ఓకేండి? ఇదిగోండి. నేను కూడా ఫస్ట్ కుంటే ఇలాగే వచ్చానండి. నా అప్పుని ఎవరంటే నా బ్రదరు, అలాగే మా అప్పునండి. మా అప్పును నాకు ప్రతి విషయాన్ని కూడా నాకు షేర్ చేసేవాళ్ళు. అలాగే ఈ వెస్టేజ్ కంపెనీ అనేది కూడా నాకు షేర్ చేస్తే నేనేం చేశానంటే గతంలోనే చాలా నెట్వర్క్‌లు మనీ సర్క్యులేషన్‌లో ఇటువంటి వాటిల్లో చేసి నేను కూడా తనకేంటంటే బేగా ఐడీ తీసుకోవడం చేయలేదండి. నా ఐడీ ఎప్పుడైందంటే 29వ తారీఖు జూన్ నెల 2018లో ఐడీ చేశారు సార్. నా అప్పును నా డౌన్‌లైన్ ఇంకొక ఆయన ఎవరంటే మా ఇంట్లో ఉంటున్న మా అబ్బాయి ద్వారాగా. ఈళ్ళిద్దరి ద్వారాగా నేను ఐడీ చేసుకోవడం జరిగిందండి. కాకపోతే ఐడీ చేసుకున్నాను గానీ ఫుల్‌గా నేనైతే వర్క్ మొదలెట్టలేదు. నేనంతా కూడానే ఎలాగంటే నాకు నచ్చినట్టు నేను వాడుకుంటూ ఏదో ఒకటి 2, 3 వాడుకుంటూ నేను చేసుకుంటూ ఉండండి. ఇక్కడ వెస్టేజ్ అంటే ఏంటన్నది మా బ్రదర్ మా అబ్బాయి ద్వారాగా నేను తెలుసుకున్నాను. ఏంటంటే వెస్టేజ్ అంటే ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ పరిశ్రమ అండి. అంటే వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ. ఇక నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సరే గదా అనుకోని ఏంటి వెస్టేజ్ అంటే ఏమిటి? వెస్టేజ్ అంటే ఎందుకు? వెస్టేజ్ అంటే ఎలా? అన్నది తెలుసుకున్నాను సార్. వాళ్ళు ఇద్దరు నాకు చెప్పడం జరిగింది. ఏంటంటే వెస్టేజ్ అంటే ఏమిటంటే గౌతమ్ బాలి గారు మేనేజింగ్ డైరెక్టర్. మన ఇండియా ప్రొడక్ట్ మన ఇండియాలో తయారవుతుంది. అలాగే దీపక్ సూద్ డైరెక్ట్ కన్వర్ సింగ్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ తయారు చేసిందే సార్ వెస్టేజ్ కంపెనీ అనేది. అలాగే 2వ తారీఖు 6వ నెల 2004 మొదలైంది ఈ కంపెనీ. అలాగే 19 సంవత్సరాల అనుభవం ఉందండి. ఈ రోజుకి 19 సంవత్సరాలు దాటి ఉందండి ఆల్రెడీ. ఇంతే కాకుండా మన ఇండియా కంపెనీ ప్రొడక్ట్ ప్రతీదీ కూడా మన ఇండియాలో స్టార్ట్ అవుతది. దీని ప్రధాన కార్యాలయం కూడా హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంటుందని చెప్పండి. అంతే కాకుండా ఇది 2 ప్రొడక్ట్‌లతో తయారైన కంపెనీ కాస్త ఈ రోజున 350 ప్రొడక్ట్‌లు పైగా ఉన్నాయండి మనకి ప్రతి దగ్గర కూడాను. 350 ప్రొడక్ట్‌లు దాటే ఉన్నాయండి ప్రతి దగ్గర. అంతే కాకుండా ఆ రోజున 5,000,00,00,000 టర్నోవర్ జరిగిన కంపెనీ కాస్త ఈ రోజున 3,500,00,00,000 టర్నోవర్ పైగా జరుగుతుందండి. అదే కాకుండా ఆ రోజున ఎవరైతే 6గురు డిస్ట్రిబ్యూటర్లు మేము చేసుకుంటాము, మేము ఈ బిజినెస్ బాగుంది, మేము చేస్తామని వచ్చారో, ఈరోజు అది కాస్త 2,70,00,00,000 పైగా మారుతుంది సార్. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్లు ఇంకా ఇంతకన్నా ఎక్కువే అయ్యారండి ప్రతి దగ్గర కూడాని. ఇది కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చన్నారు సార్. ఎందుకంటే దీనికి టైమ్ లిమిటెడ్ లేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏ గంటలోనైనా, ఏ నిమిషంలోనైనా మనం ఎక్కడుండైనా చేసుకోవచ్చన్నారు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడ నుండైనా చేసుకోవచ్చంటే ఏంటండి, ఎక్కడి నుండైనా చేసుకోవచ్చంటున్నారు. ఏంటి అంటే అసలు ఈ ఊరెళ్ళొచ్చు, ఆ ఊరెళ్ళొచ్చు చాలా మంది అనుకుంటాం కదండీ! మనం ఇక్కడ చేయొచ్చు, అక్కడ చేయొచ్చు. ఈ మండలం చేయొచ్చు, ఆ మండలం చేయొచ్చు. ఈ గ్రామం చేయొచ్చు, ఆ జిల్లా చేయొచ్చు అంటాం. కానీ దీనికేంటంటే మన ఇండియాలో స్టార్ట్ అయ్యి ఇతర 9 దేశాల్లో మన బిజినెస్ ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ఏ దేశం వెళ్ళినా చేసుకోవచ్చు. 2025 నాటికి 50 దేశాలు విస్తరించాలనేదే కంపెనీ టార్గెట్ సార్. ఇది కూడా ఒక కంపెనీ మనకి గోల్‌గా, టార్గెట్‌గా పెట్టుకొనే చేస్తుంది సార్ ప్రతి పని గూడాను. ఇక్కడ 18 సంవత్సరాల వయసు నిండిన వారికి ఎవరికైనా సరే, మనకి ఎవరికైనా ఐడీ తీసుకోవచ్చండి. 18 సంవత్సరాలు నిండుంటే చాలు. అంతే కాకుండా మనం ఉద్యోగం చేస్తున్నా, లేదా వ్యాపారం చేస్తున్నా, స్టూడెంట్ అయినా ఎవరైనా పర్లేదు. చేతి పని చేసేవాళ్ళు గాని ఎవరైనా పర్లేదు. అలాగే మనకి ఆడ, మగ అన్న భేదం గూడా లేదండి. ఈ రోజున చూస్తున్నారు 2004లో స్టార్ట్ అయ్యేటప్పుడు కంపెనీ గ్రోత్‌కిని, ఈ రోజు 2021 కంపెనీ గ్రోత్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇదే కాకుండా మన కంపెనీ గ్లోబుల్‌లోని మనది కంపెనీ ఏంటంటే 36 నంబర్‌లో ఉందండి. అంటే నంబర్ 1గా ఎదగడానికి కంపెనీ ఆల్రెడీ 36 ప్లేస్‌లో ఉందండి కంపెనీ. ఇదే కాకుండా మీరు చేయవలసింది ఏంటంటారా? ఇంతవరకు చెప్పాను కదా! మనం చేయవలసిందేంటి? నేను కూడా అదే అడిగాను సార్. ఇక్కడ ఏమన్నారంటే, ఆల్రెడీ మీరు చేస్తున్న పనే. ప్రతి నెల మీ కుటుంబానికి మీకు కావాల్సిన బయట మార్కెట్‌లో ప్రొడక్ట్ కొంటున్నారు కదా! ఇక్కడ కూడా చేయవలసింది అంతే. ఒక్కసారి మీ షాప్ అండ్ బ్రాండ్ మార్చుకోండి. ఒక్కసారి వెస్టేజ్ ప్రొడక్ట్ వాడి చూడండి. మీకు నచ్చితేనే మళ్ళీ మళ్ళీ కొనడం, మళ్ళీ మళ్ళీ వాడడం చేయండి. మీకు నచ్చకపోతే దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇందులో రిస్క్ లేదు, భయం లేదు. ఎటువంటి ప్రొడక్ట్ ఎక్కడికి డబ్బులు కట్టేది, చేసేది లేదన్నారు. సరే అని నాకు నచ్చి ఆల్రెడీ నేను ప్రొడక్ట్‌లు తీసుకొని నేను వాడుకోవడం జరిగింది. ఇందులో ఎటువంటి పెట్టుబడి లేదు. అంతే కాకుండా ఎక్కడికి ఇంటింటికి తీసుకెళ్ళి అమ్మవలసిన అవసరం అంతకన్నా లేదు సార్. ఈ ప్రొడక్ట్ కూడాను. ఓకే అండి. ఇలా చెప్పడం ద్వారాగా నా మైండ్ అన్నది నేను మార్చుకున్నాను. ఇక్కడైతే ఏదో ఒకటి కొంటున్నాం గదా! ఇందులో కనీసం మన ప్రొడక్ట్ మనం వాడుకుంటూ, మనం వాడుకోవడం ద్వారా గాని మనం ఎంతో కొంత సంపాదించొచ్చంటున్నారు. ఏదో చేయొచ్చన్నారు. కార్లు కొనొచ్చన్నారు. ఇలా కొనొచ్చన్నారు. ఇంత ఇన్‌కమ్ తీసుకోవచ్చంటున్నారంటే, సరేలే చేసి చూద్దాం అనుకోని నేను కూడా నాకు నచ్చినవి ఎందుకంటే నాకు ఒక గ్యాస్ నొప్పి ఉండేదండి కడుపులోని. అదేంటంటే డిస్‌ల పనిలోనే ఈ డెసిన్ పనులని, కార్పెంటర్ పనులు ఇవి చేయడంలో నాకు తిండి తిప్పలు సరిగ్గా ఉండేవి కాదండి. దాని మీద గ్యాస్ నొప్పి స్టార్ట్ అయింది. ఆ గ్యాస్ నొప్పి ద్వారాగా నేను పొడి అలోవెరా అనే క్యాప్సూల్ ద్వారాగా ఈ కంపెనీ స్టార్ట్ అయింది సార్. నేను వాడుకుంటూనే జాయిగా చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏం చేశానంటే అండి సార్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అన్నారు. ఇదే పని నేను చేశాను. ఇక్కడ ఏం చేయడం మూలన ఏమైందంటే అండి, ఆటోమేటిక్‌గా నాకన్నది వర్క్ మొదలైంది.
ఇక వర్క్ మొదలైన తర్వాత ఈ కంపెనీ గురించి ఏంటి, ఈ ప్రోడక్ట్ గురించి ఏంటి చెప్పండి క్లియర్‌గా అని ఒకరోజు తెలుసుకోవడం జరిగింది. అదేంటంటే వెస్టేజ్ అంటే ఎందుకు? వెస్టేజ్ అంటే ఎందుకంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి మనకేం కావాలండి ప్రతి మనిషికి కూడాని ఫస్ట్ ఆరోగ్యం, రెండోది డబ్బు, మూడోది స్వేచ్ఛ, నాలుగోది గుర్తింపు, ఐదోది వారసత్వం. ఈ 5 కూడా ఇక్కడ దొరుకుతాయని చెప్పండి ఈ ప్లాన్‌లో చెప్పడం జరిగింది. ఫస్ట్ నేనేంటంటే ఆరోగ్యం కావాలన్నారు కదా! అది ఎలా అనేది తెలుసుకున్నానండి. ఈ ఆరోగ్యం అంటే ఏంటంటే ఆహారమే మందులుగా పనిచేయాలి గాని మందులే ఆహారం కాకూడదని చెప్పానండి. అంటే ప్రతీదీ గూడా మనం ఏదైతే ఈ రోజు తింటున్నామో ప్రతీదీ గూడా మందుల రూపంలోనే తీసుకుంటున్నామండి. మీరు ఒకసారి కింద కింద స్లైడ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. ఏంటంటే ఆహారమే మందులుగా పనిచేయాలండి. కానీ మందులే ఆహారం కాకూడదంటే ఇది ఏంటంటే కిందనున్నది ఎవరైనా చూడండి ఈ రోజున మన ఇంట్లోనే ఒక పెద్దాయన తాత, తండ్రి, పెదనాన్న, చిన్నాన్న ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పొద్దున్నే లేసి మేము టిఫిన్ చేశామా? టీ తాగామా? లేతే భోజనం చేశామా? లేతే పాలు తాగామన్న మాట కన్నా ఈ రోజున ఎవరింట్లోనైనా చూస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఏంటంటే షుగర్ టాబ్లెట్ ఏసామా? బీపీ టాబ్లెట్ ఏసామా? హార్ట్ అటాక్ ఏసామా? లేతే కాళ్ళు నొప్పులకేసామా? ఇటువంటి మాటలే వినబడుతున్నాయండి. ఎందు గురించంటే మన వైద్యశాల ఒక రోజున ఈ రోజున వంటశాలలోనే మనం ఆల్రెడీ పాడైపోతుందండి ఎక్కడైనా సరే. ఇందు గురించని ఏంటంటే ప్రతీది కూడా పొల్యూషన్ అయిపోతుంది. ఆ పొల్యూషన్ ద్వారాగా ఈ టాబ్లెట్ ఎయడం మూలన పోనీ టాబ్లెట్‌లేస్తున్నాం కదా! మనకేమైనా ఆరోగ్యానికి మంచిదంటే మితిమీరి యాంటీబయాటిక్ మింగడం మూలన ప్రమాదమని ఆల్రెడీ మనకి పేపర్ స్టేట్‌మెంట్‌లు, టీవీ స్టేట్‌మెంట్‌లో ప్రతి దగ్గర కూడా మనం చూస్తూనే ఉంటున్నాం, వింటూనే ఉంటున్నాం. ఓకే సార్. ఇక్కడ మనకు అనగపోసక విధానాన్ని ఏదైతే ఉందో మన శరీరంలో 75 కోటాను కోట్ల కణాలతోటి తయారు చేస్తారండి. తయారు చేయబడుతుంది. అయితే ఆరోగ్యకరమైన సెల్స్ 3 కావాలండి వాటికి. ఆరోగ్యకరమైన సెల్స్‌కి స్వచ్ఛమైన 3 కావాలండి. అవేంటంటే ఫస్ట్ మనం కణం బాగోవాలంటే ముందు ఆహారం బాగోవాలండి. ఇంకొకటి నీరు బాగోవాలండి. ఇంకొకటి గాలి బాగోవాలి. ఈ రోజున ఈ 3 గూడా ఎక్కడికక్కడ పొల్యూషన్ అయిపోతున్నాయండి. ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది. అలాగే వాటర్ పొల్యూషన్ అయిపోతుంది. ఇదే కాకుండా మనం ఒకప్పుడు తినే అలవాటేంటంటే తోటకూర, గోంగూర, బచ్చల కూర, అలాగే దుంప కూరలని, పిండి కూరలని ఇటువంటివన్నీ తినేవాళ్ళండి. ఈ రోజున కాలీఫ్లవర్, క్యాబేజీ ఇటువంటి కాకరకాయ ఇటువంటివన్నీ గూడా ఇది గూడా మనం తినేవాళ్ళం. ఈ రోజు ఏమవుతుందంటే అండి, ఎక్కడా కూడా ముక్క లేకుండా ముద్ద దిగట్లేదండి. ఉదయాన్నే మనం లేసిన కాడ నుంచి చూస్తున్నాం. కాయగూరల భోజనం ఎక్కడైనా దొరికిద్దని కష్టమైపోతుంది గానీ, చికెను, మటన్‌లు కావాల్సిన బిర్యానీ, ఫ్రైడ్ రైస్‌లు కావాల్సి ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నాయండి. ఈ రోజున మనం ఏవి కూడాని మనకి తెలియకుండానే మనం పాడు చేసుకుంటున్నాం మన బాడీని మనమే. ఓకే సార్. ఇక్కడ ఇదే కాకుండా మనకి రేడియేషన్. ప్రతిదీ సెల్ టవర్ నుండొచ్చేది గానీ, ఇంకొకటి గానీ అవసరానికి వాడితే ఫోను మంచిదండి. అనవసరంగా వాడుకొని ఈ రోజున కనీసం ఒక చంటి కుర్రోడికి రూ. 10,000 అమ్మఒడి డబ్బులొచ్చినా సరే వాడు గూడా ఫోను తీసుకొని వాడుతున్నాడు. అంటే మనకు తెలియకుండా మనం రాబోయే రోజుల్లో ఎంత ప్రమాదంలో ఉన్నాం అన్నది దీని ద్వారా గూడా మనకు తెలియబోతుంది. ఇదే కాకుండా ఇక్కడ చూడండి ప్రజలనేది ఏంటంటే సగటున ప్రతి మనిషి కూడా ఇటువంటి పోషకాహారాలన్నీ గూడా తిని ఈ రోజున ఆళ్ళేంటంటే 120 సంవత్సరాల పాటుగా మరియు బతుకుతున్నారండి. ఇదే కాకుండా 60 సంవత్సరాల వరకు కూడా ఆళ్ళ పిల్లలు కంటున్నారు. ఇక్కడ 60 సంవత్సరాలు బతికుండడమే మన దేశంలో కరువైపోతుందండి. కొన్ని కొన్ని దేశాల్లోనైతే ఇంతింత బాగా బతుకుతున్నారు. పెద్ద పెద్ద ముసలి వయసొచ్చినా వాళ్ళు కనబడుతున్నారు. గానీ, ఈ రోజున ఎవరికీ గ్యారంటీ లేని పరిస్థితుల్లో తయారైందండి. ఎందుకంటే మన తిండి అలవాట్లు మనం మార్చుకోవడం మూలాన. ఓకే సార్. ఇక్కడ ప్రతిరోజు మనకు ఆరోగ్యం కావాలంటే రోజు అవసరమైన ఆహారాన్ని తినాలండి. ఏంటంటే 5 రకాల కాయగూరలు తినాలి, 5 రకాల పండ్ల రకాలు తినాలి. అలాగే పాలు, పెరుగు, జున్ను, పప్పులు, ధాన్యాలు మొదలైనవన్నీ తినాలండి. ఇవన్నీ తినాలంటే మనకు రోజుకి అవసరమయ్యే ఖర్చు ఎంతుంటుందంటేనే 300-400 వరకు ఉంటుంది. అయితే సరే 300-400 నాకు ఇన్‌కమ్ బాగుంది. నా జీతం బాగుంది. నేను తినేద్దాం అనుకున్నా సరే, మనం తినలేమండి. ఎందుకంటే మన పొట్ట సరిపోదు. అంటే ఈరోజు ఏదైతే మనం తిందాం అనుకుంటున్నామో, ఇవన్నీ కూడా పోషకాహారాల్లాగా మనకు అందిస్తుందండి. మన కంపెనీ ద్వారాగా మనం తీసుకోవడం మూలాన ఇటువంటివన్నీ కూడా మనం తీసుకున్నట్టవుతుంది. ప్రతి పోషకాహారాల గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు రోజు రోజుకి కణాలు ఆరోగ్యంగా లేవండి. ఎందుకంటే మనం తినే తిండి ద్వారాగా ఆటోమేటిక్‌గా మనం చూస్తున్నాం. మనం పీల్చే గాలి, మనం తినే తిండి, అలాగే మనం తాగే నీరు ద్వారాగా మన ఆరోగ్యాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ ప్రతి దానికి కూడా మన వెస్టీజీ కంపెనీ ఏం చేస్తుందంటే అండి, ప్రతీదీ మనం ఏవైతే తినాలో అవన్నీ కూడా పోషకాహారాల్లాగా ఒక టాబ్లెట్ రూపంలో ఇస్తుంది సార్. అంటే పిచ్చిగా ఒక ఆకు పసరు కింద ఆకు ముద్ద కింద ఇస్తే ఎవరు మింగలేరు కాబట్టి టాబ్లెట్ రూపంలో ఇస్తుంది. ఆ పైనుండే లేయర్ కూడా కాయగూరలు తొక్క, గింజ మీగడతోటి తయారు చేస్తుంది. అక్కడ కూడా మనకు ప్రాబ్లమ్ లేదండి. ప్రతిది వెస్టేజ్ కంపెనీలో ప్రతి ఒక్క లీడర్ ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ప్రతీది కూడా మన దగ్గర ఉండే ఐరన్ డబ్బా కూడా భూమిలో పెడితేనే కలిసిపోతుందండి. బయట డబ్బా ఏది కూడా మనకు చిన్న జండు బామ్ డబ్బా కూడా బయటకెళ్ళదండి బయటెక్కడ కూడాని. మన దగ్గర ఉండే ప్రతి ప్రొడక్ట్ కూడా హానికరం ఎక్కడ ప్రజలకు గాని, జంతు వాతావరణానికి గాని, భూమికి గాని ఎక్కడ కూడా హాని కూడా కలిగించకుండా ఉంటాయి ఇది. అంతా జాగ్రత్త పడి మనకు తయారు చేస్తారు సార్.
ఇదిగోండి చూడండి ప్రతిదీ ఇవన్నీ మనం ఎవరైతే తినలేకపోతున్నామో ఇవన్నీ కూడా మనం తింటే ఎంతో ఒకరోజు తింటే ఒకరోజు తినలేం. కానీ ఇవన్నీ పోషకాలుగా మనకు అందిస్తుంది సార్. మరి మన కంపెనీ ఆరోగ్య సంరక్షణ ప్రోడక్ట్‌లో 100% స్వచ్ఛమైన ఆరోగ్య ప్రోడక్ట్‌లు ఉంటాయండి. ప్రతి ప్రోడక్ట్ కూడాను. ఇదిగోండి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే మన దగ్గర అంటే ప్రతి వాళ్ళు మెడిసిన్‌గా వాడక్కర్లేదు సార్ ఇది. ఇది మెడిసిన్ కాదండి. ఎక్కడ కూడా ఫుడ్ సప్లిమెంటరీ. మనం పాలు, గుడ్డు, చేప, మాంసం ప్రతి డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మనకు టాబ్లెట్‌లు, మందులు రాసి ప్రతి ఒక్కటి ఎలా చెప్తారో ఇవన్నీ కూడానే ఈ రోజు పాలు, గుడ్డు మనం తినలేని ప్లేసుల్లోని, వాడలేని ప్లేసుల్లో ఇవి వాడుకోవడం మూలాన ఆటోమేటిక్‌గా మనకు రేపన్న రోజు రాకుండా ఈ ప్రతి వ్యాధిని మనం గురి కాకుండా మనల్ని కాపాడుతున్నాయండి. ఏంటంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆల్రెడీ గానోడర్మా అలాగే రెస్పిగర్ అన్నది వాడితే ఈ శ్వాసకోశ సమస్యలు ఎవరికున్నా సరే ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతుందండి. ఇదే కాకుండా కిడ్నీ, లివర్, గుండె పరిరక్షణకు శరీరంలో మలినాలు రాకుండా తొలగించడానికి మన దగ్గర 2 ప్రోడక్ట్‌లు ఉంటాయి. ఏంటంటే టాస్క్‌లైన్ ఒకటి, టచ్ ఫుడ్ ప్యాచెస్ అండి. ఈ 2 వాడుకోవడం వలన ఎటువంటి వ్యాధులకి గురి కాకుండా ఉండొచ్చు. ఇదే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి క్యాన్సర్ తర్వాత ఇటువంటి జబ్బులేవి రాకుండా ఉండాలని మన దగ్గర పెద్ద ప్రోడక్ట్ ఏమి వాడక్కర్లేదండి అది. చాలా నీట్‌గా సింపుల్‌గా కుకింగ్ ఆయిల్ వాడుకుంటే చాలండి. కుకింగ్ ఆయిల్ వాడుకోవడం వలన ప్రతి వారికి కూడా కంపల్సరీగా ఈ కుకింగ్ ఆయిల్ వాడని ఇల్లంటూ ఎక్కడ ఉండదండి. ఈ కుకింగ్ ఆయిల్ వాడుకోవడం వల్లనే మనకి ఆటోమేటిక్‌గా ఇటువంటివన్నీ కూడా జరుగుతుందండి. ఇదే కాకుండా మన దగ్గర చర్మ వ్యాధులు రాకుండా, చర్మ వ్యాధులను నివారించడానికి ఏంటంటే, మనకి 5 రకాల సోపులుంటాయి సార్. ప్రతీది కూడా ఏ సోపు వాడుకున్నా, బయట సోపులు వాడుకోవడం వలన మనకు ప్రమాదాలున్నాయి. ఇందులో వాడుకోవడం వలన అన్ని మంచి గుణాలే ఉంటాయండి. ఒకటి యాప తులసితోటి తయారు చేస్తారండి. ఇంకొకటి పాల వెన్నతోటి తయారు చేస్తారు. ఇంకొకటి ఆలివ్ ఆయిల్, కుంకుమ పువ్వు, తేనెతోటి తయారు చేస్తారు. ఇంకొకటి క్రిమికీటకాలు ఇటువంటివి మన బాడీని చేరకుండా ఉంటాయి. అలాగే 2 మెయిన్ రేంజ్‌లో మనకు ఇంకో సోపు కూడా ఉంటుందండి. ఇలాగ 5 రకాల సోపులుంటాయి మన దగ్గరవి. ఇవే కాకుండా వాష్ లిక్విడ్ అంటే బట్టలు ఉతుక్కోవడానికి ఉంటుందండి. అలాగే ఫ్లోర్ క్లీనర్ అని గచ్చులు క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదే కాకుండా అద్దాలు ఇటువంటివి క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదే కాకుండా గిన్నె, స్టీల్ పాత్రలని, వెండి పాత్రలని, అలాగే గాజు పాత్రలని, గ్రీజు మరకలు ఎటువంటి జిడ్డు మరకలున్నా సరే క్లీన్ చేసుకోవడం మన దగ్గర డిష్ వాష్ అని ఉంటుంది. అలాగే మనం మన ఇంట్లోని ఏవైతే బొద్దింకలు, కందిరీంకలు ఇటువంటివి ఉన్నాయో క్రిమి కీటకాలన్నీ కూడా మన ఇంట్లోకి రాకుండా వాడుకోవడానికి స్ప్రేలుంటాయండి. ఇదే కాకుండా హ్యాండ్ వాష్ ఉంటుంది. మరియు చుండును తగ్గించి మూడింతలు జుట్టు పెరగడానికి మన దగ్గర 5 రకాల ప్రొడక్ట్‌లుంటాయండి. ఫస్ట్ 3 రకాల షాంపూలుంటాయి. ఈ మధ్య మళ్ళీ 3 రకాల షాంపూలు కూడా ఎక్స్‌ట్రాగా తయారు చేశారు. అలాగే గుంట కలవరాకుతో తయారు చేసిన మనకి హెయిర్ ఆయిల్ కూడా ఉంటుందండి. అలాగే ఎయిర్ స్పా ఉంటుంది. ఎయిర్ కండిషనర్ ఉంటుంది. ఇటువంటి ప్రొడక్ట్‌లన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయండి. అలాగే షుగర్ రాకుండా ఎవరైతే ఉన్నారో షుగర్ వచ్చినోళ్ళు వాడుకోవచ్చండి. రాకుండా కూడా ముందుగుంటూ వాడుకోవడం వలన ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా. అలాగే స్టెవియా అని, నీమ్ అని ఇక గుల్కా హెల్త్ అని ఇటువంటి ప్రొడక్ట్‌లు మన దగ్గర 4 ప్రొడక్ట్‌లు ఉంటాయండి. షుగర్ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మహిళల్లో వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో, గర్భసంచి వ్యాధులు గాని, ఇటువంటి పీసీఓడీ కంప్లైంట్‌లతో సైతం మనకి ఎవరికైతే ఏమైతే కావాలో ఇటువంటి సప్లిమెంట్‌లన్నీ వాడుకోవడం వలన పీసీఓడీ కంప్లెయింట్ గాని, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా గర్భసంచులు తీసేస్తున్నారు సార్. ఒక రోజున మన తాతలో, మన అమ్మమ్మలో, నానమ్మలో 18 మందిని, 20 మందిని కనేవాళ్ళు సార్. అప్పుడు ఎటువంటి రోగాలు లేవు. ఎటువంటి గర్భసంచులు ఎవరు తీయించుకోలేదు. గానీ ఈ రోజు ఇద్దరిని కనడం గూడాని వాళ్ళని డైరెక్ట్‌గా కంటలేదు. ఆపరేషన్ ద్వారాగా తీస్తున్నారు. అయినా ఈ రోజు గర్భసంచులు కూడా తీసేస్తున్నారు. రేపు ప్రతి ఆసుపత్రిలో చూస్తే మనమైతే తెలియకుండా ఉంటున్నాం సార్. ప్రతి దగ్గరికి గర్భసంచి కంప్లెయింట్‌లతోటి, పీసీఓడీ కంప్లెయింట్‌లతోటి చాలా ప్రతి ఒక్క లేడీస్ కూడా బాగా బాధపడుతున్నారండి. ఇటువంటి లేడీస్‌కి కంపల్సరీగా మీరు ఒక దేవుడిగా కనిపించి 6 రకాల ప్రోడక్ట్ ఇవ్వడం మూలన పీసీఓడీ కంప్లెయింటే కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా హార్మోన్స్ లోపాలు గట్టి ఉన్నవాళ్ళు శతవారి వాడుకోవడం వలన ఎటువంటి అమ్మాయైనా ప్రతి ఒక్క అమ్మాయికి బాగుంటుందండి. చిన్న వయసు అంటే అది పెద్ద మనిషి అయిన అమ్మాయి దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వాడుకుంటే యాంటీబయాటిక్ బాగా పనిచేస్తుందండి. హార్మోన్స్ లోపాలు ఎటువంటివి రాకుండా కాపాడుతుంది. ఇక బ్లడ్ పెరగడానికి పెళ్ళికి ఐరన్ ప్లస్ ఉందండి. ప్రతీది కూడాని మన దగ్గర. ఇది అది అని కాదండి. ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు బాగా పనిచేస్తుంది. ప్రతి లేడీస్ కంపల్సరీగా వాడొచ్చు. అలాగే ఉత్తర సంబంధిత వ్యాధులు ఏవైతే వస్తున్నాయో, ఆ వ్యాధులు రాకుండా కాపాడడానికి మన దగ్గర క్రాన్‌బెర్రీ అనేది ఉంటుందండి. ఇదే కాకుండా కొలెస్ట్రాల్ రాకుండా మన దగ్గర అలర్జినైన్, ఎస్ఐలు, కోఎంజైమ్ 210 అలాగే కుకింగ్ ఆయిల్ 3 వాడుకుంటే ఎటువంటి వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా ఉంటుంది. ఇదే కాకుండా లో బీపీ రాకుండా కొలెస్ట్రాము, స్పిరులినా, గానోడర్మా ఈ 3 వాడుకుంటే లో బీపీ రాకుండా ఉంటుంది. అలాగే హై బీపీ రాకుండా ఉండాలంటే కోఎంజైమ్ 210, ఎస్డ్ ఆయిల్ అలాగే ఇంకొకటేంటంటే ఎల్‌ఆర్జినైన్ అలాగే ఒకటి 3 వాడుకుంటే గనక హై బీపీ కూడా రాకుండా ఉంటుంది. అలాగే గ్యాస్ సమస్యలు రాకుండా మీకు ఆల్రెడీ చెప్పానండి. నేను ఈ ప్రొడక్ట్ తోటే స్టార్ట్ అయ్యాను. ఈ రోజున ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెయిన్ మలబద్ధకం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మలబద్ధకం స్టార్ట్ అయిన తర్వాత మనం అనుకోకుండానే మనకి రాబోయే రోజుల్లో మళ్ళీ తర్వాత రోజుల్లో ఏమవుతుందంటే అండి అది మనకి
సరే సార్. మనకి రాబోయే రోజుల్లో అది ఏమవుతుందంటే అండి, మనకు తెలియకుండానే మనకి ఇది మూలవ్యాధి కింద తయారవుతుంది. ఇటువంటి కంప్లెయింట్ ఎవరికీ రాకుండా ఉండాలంటే ఈ 3 ప్రోడక్ట్‌లు మనం వాడుకోవడం వలన అటువంటి కంప్లెయింట్ రాదు. అలాగే దంత సమస్యలు రాకుండా నివారించడానికి, దంత సమస్యలు ఎటువంటివి రాకుండా ఉండడానికి నీమ్ పేస్ట్ ఉంటుందండి. అలాగే వైట్‌నమ్ పేస్ట్ ఉంటుంది. గాల్నా పేస్ట్ ఉంటుంది. అలాగే మౌత్ వాష్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవచ్చు. అలాగే అధిక బరువు పెరగకుండా ఉండడానికండి, అలాగే మన సైజ్‌కి తగ్గ బరువును మనకు నిలబడేటట్టు వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సూల్స్ ఇటువంటివన్నీ గూడా ఉంటాయండి. ప్లస్ ఇవి వాడుకోవడం వలన మనకెంతైతే మన వెయిట్‌కి తగ్గ బరువుగా ఉంచి, మనకు కరెక్ట్‌గా ఉంచేటట్టు మనకు దగ్గరే ఉంటాయండి. ఇటువంటి ప్రోడక్ట్‌లన్నీ గూడాని అంటే మీకు సార్ తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే టైం తక్కువ ఉన్నందుకు కొద్దిగా స్పీడ్‌గెళ్ళిపోతున్నాను ఏమనుకోద్దండి. సారీ. ఓకే. మోకాలు నొప్పులకు రాకుండా గుజ్జు పెరుగుదలకు, శ్వాసత నివారణ కొరకు మన దగ్గర 3 రకాల ప్రోడక్ట్‌లుంటాయండి. అవేంటంటే పింజన్ 210, గ్లూకోజామైన్, అలాగే కొల్లాజెన్, అలాగే రిలీఫ్ క్రీమ్ అండి. రిలీఫ్ క్రీమ్ ఈ 3 వాడుకోవడం వలన మనకు ఎటువంటి మోకాలు నొప్పులు రాకుండా మోకాలు నొప్పులకి గూడా బావుంటుందండి. ఇవే కాకుండా పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి బ్రేక్‌ఫాస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనేది శరీరంలో మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాని 100 మందిలో ఒకడిగా తయారవుతారండి. ఏ పిల్లలకైనా సరే మనం ఇది వాడడం మూలన. ఇంత మంచి ప్రోడక్ట్ అంటే సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా వాడవలసిన ప్రోడక్ట్. ఓకే సార్. అలాగే మన దగ్గర రక్త ప్రసరణ బాగుపడడానికి అంటే ఎవరికైతే రక్తం సెక్కబడిపోతుందో ఇటువంటి రక్త ప్రసరణ కరోనా వచ్చినోళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా 6 నెలల పాటు రక్తం పలసబడదండి. ఇటువంటి వాళ్ళకి ఎవరికైనా వాడితే ఆటోమేటిక్‌గా బ్లడ్ అనేది పలసబడి నీట్‌గా వాళ్ళకి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఓకే సార్. ఇవే కాకుండా మన దగ్గర 4 రకాల ప్రొడక్ట్ ప్రతి కుటుంబానికి మేము ఇవన్నీ వాడలేం. మేము సప్లిమెంటరీ మేము కొనలేం. మాకు ఇవన్నీ ఇన్నాళ్ళు బాగోలేదనుకుంటే మనం ఎవరికీ చెప్పలేం సార్. ఇది చూడండి సార్ ప్రతి ఒక్కరు కూడా ప్రతీది ఈ 4 ప్రొడక్ట్‌లు మన ఇంట్లో వాడుకున్న ఆటోమేటిక్‌గా బాగుపడుతుంది సార్. ప్రతి కుటుంబానికి ఈ 4 మార్పించిని మనం బాగు చేయొచ్చు. ఏంటంటే పేస్టులండి. మన దగ్గరుండే బయట బ్రాండ్ పేస్టులు చూస్తున్నారు. కిందన అలాగే సిగరెట్లు చూస్తున్నారు. అంటే ఈరోజు మనం బ్రష్ చేసే పేస్ట్ ఏదైతే బయట కంపెనీలు ఉన్నాయో, ఆ కంపెనీల ద్వారాగా 6 2 గ్రాముల పేస్ట్ వాడితే 6 సిగరెట్ కాల్చినంత ఫలితం అని ఆల్రెడీ పేపర్ స్టేట్‌మెంట్ ద్వారాగానే వచ్చిందండి ఇది. ఓకే. మనం ఏదైతే సోపులు చూస్తున్నామో ఈరోజు బయట సోపులు ఏవైతే ఎక్కడైతే చూస్తున్నామో ఆ ప్రతీది కూడా టీఎఫ్ఎం గ్రేడ్ అన్నది మనం ఎప్పుడు చూడం. హీరోయిన్ ఎవరు చెప్తే ఎంతకొచ్చింది, ఏ స్మెల్ ఉంది ఇటువంటివే చూస్తాం. ప్రతీది కూడా టీఎఫ్ఎం గ్రేడ్ చూసుకొని మనం కొనుక్కోవాలండి. అలాగే కల్తీ టీ పొడులు ఇంకొకటేంటంటే కుకింగ్ ఆయిల్ అండి. ప్రతి ఇంట్లోను కూడా ఎవరికి బాగున్నా, బాగోకపోయినా ప్రతి కుటుంబం కంపల్సరీగా వాడవలసిన ప్రోడక్ట్ సార్. మనం ఎవరికో ఎంతెంత రూ. 1000 పోస్టర్ ఇట్టి, కన్స్టిట్యుయెన్సీలు ఇట్టి ఎవరికీ ఓపెన్ చేయకపోయినా కనీసం ఈ 4 ప్రోడక్ట్‌లు ప్రతి కుటుంబానికి అందితే మీ వంతుగా మీరు ఒక దేవుడిగా సాయం చేసినట్టండి. ప్రతి కుటుంబానికి కంపల్సరీగా ఇవ్వచ్చు సార్ ఇవి. ఎవరికైనా సరే ఇవి వాడని మా కుటుంబం అంటే ఎవరు ఉండరండి. ఎందుకంటే పేస్ట్ తయారు చేసుకోలేరు. కనీసం దుప్పలు కడిగినా కడుగుతారు. ఇక సోపు తయారు చేసుకోలేరండి. పొడి తయారు చేసుకోలేరు. అలాగే కుకింగ్ ఆయిల్ తయారు చేసుకోలేరు. ఎవరైనా సరే కంపల్సరీగా వాడవలసిన ప్రొడక్ట్‌లు సార్ ఇవి. అండి. ఈ రోజున 1985లో కోల్‌గేట్ ప్యాకెట్ అండి. ఇదే చూడండి సార్ ప్రతీది కూడా మన దగ్గర కల్తీ ఏంటి, మంచి ఏంటి అనేది మీరే తెలుసుకోవడానికి. ఎందుకంటే 1985లో ఉప్పుతోనే, బొగ్గుతోనే పళ్ళు తోముకోవద్దు. మీ పళ్ళు పాడైపోతాయి. నేనొక పేస్ట్ అన్నది తయారు చేస్తాను. ఆ పేస్ట్ వాడుకోండి. మీ పళ్ళు బాగుంటే మీరు బాగుంటాయని చెప్పారు. ఈరోజు 2016 నుండి మనం కూడా చూస్తున్నామండి. ఇక్కడ ఉప్పుతోని, బొగ్గుతోని పళ్ళు తోముకోవద్దని చెప్పిన మనుషులు ఈరోజు మీ పేస్ట్‌లో ఉప్పుందా, బొగ్గుందా అని అడుగుతున్నారు. అంటే ఉప్పు మారిందా, బొగ్గు మారిందా, జనం మారారా? అలాగే ప్రజలు మారారా? అలాగే కంపెనీ మారిందండి. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా గమనించవలసింది సార్. ఆ రోజు పనిచేయని ఉప్పు, బొగ్గులు ఈ రోజు ఎందుకు పనిచేస్తున్నాయి? ఓకే సార్. ఇలాగ మనకి ఆ రోజున ఆ రకంగా చేశారు వ్యాపారం. ఈ రోజు ఈ రకంగా చేస్తున్నారండి. అండ్ ఇక్కడ ఇదే కాకుండా మనం చూస్తున్నాం. ఈ రోజున ఏప పుల్ల మన గుమ్మంలో ఉండే ఏప పుల్ల మనం ఎవరం పట్టించుకోవటం లేదండి. కానీ అమెరికాలో మన ఎదుగుదల చూసి, మన ఆరోగ్య విషయంలో చూసి ఈ రోజున అమెరికన్లు ఏం చేస్తున్నారంటే 250 గ్రాములు ఏప పుల్లల్ని మనకి డబ్బులెట్టి కొని వాళ్ళు వాడుతున్నారు సార్. ప్రతి ఒక్కరు కూడాని ఇది గమనించండి సార్. మనం బాగుంటున్నాం. మన సభ్యత సంస్కారాలు బాగున్నాయి. భారతీయ సంస్కారాలు బాగున్నాయి. బయట దేశాల వాళ్ళు వాడుతుంటే మన దగ్గరుండే సంస్కారాన్ని మనమే పోగొట్టేసుకుంటున్నాం. ఓకే సార్. ఇదిగోండి. మన భారతీయ సంప్రదాయాలు ఎప్పుడు కూడా గొప్పవే. ఏమంటారు సార్? ప్రతి ఒక్కళ్ళు అవునంటారా? కాదంటారా? ఓకే సార్. ఓకే. మన దగ్గర 3 రకాల పేస్టులు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఒకటొచ్చి యాప తులసితోటి తయారవుతుందండి. ఇంకోటి వైట్‌నమ్ అండి. గారమచ్చలు ఎటువంటి గారమచ్చలున్నా ఒంటి మీద కాపీ, బీడీ, సిగరెట్ కాల్సినవి అలాగే కాలుష్యం లేక గారమచ్చలు ఉన్నవాళ్ళు గారమచ్చలు పోతాయి. జ్ఞానోర్ధర్మ అనేది ఏంటంటే ఎరుపు రంగు పుట్టగొడుగు నుండి తయారవుతుందండి. ఈ దంతాల నుండి, చిగుర్ల నుండి రక్తం కారుతున్న వాళ్ళకి, దంతాలు లూజ్‌గా అయిపోతున్న వాళ్ళకి, లోనకి బాడీలోకెళ్ళినా సరే ఏ పేస్ట్ అయినా సరే మనకి చాలా మంచిది సార్. ఎందుకంటే బయట పేస్టులు మింగకూడదు. పేస్ట్ ఏదైనా మింగొచ్చు. అలాగే మౌత్ వాష్ మన ప్రయాణాల్లో గాని, ఆఫీసుల్లో గాని, ఎక్కడైనా నైట్ టైమ్ జర్నీ చేసేవాళ్ళకి గాని, ఎవరికైనా మౌత్ వాష్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మౌత్ వాష్ ఉంటుంది. అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను టీడీఎఫ్
టీఎఫ్ఎం లెవెల్ చూడమని ప్రతి సోపు కూడా ఇక్కడ చూస్తున్నారండి. ప్రతి సోప్‌లోని మనకి 78 టీఎఫ్ఎం గ్రేడ్ ఉంటాయండి ప్రతి సోపు కూడా. మనకి ఈ సోపులకి అంటే సీ బార్‌కి గట్ట టీఎఫ్ఎం గ్రేడ్ ఉండదండి. అంతకన్నా స్మూత్ అండి. మీరు ఎలాగంటే ఒక ఎండలో పెట్టినా కరిగిపోతుందండి. అంత స్మూత్‌గా ఉంటుంది మనకి. పిల్లలకైనా, పెద్దలకైనా ఎవరికైనా మన సోప్ ఏదైనా వాడొచ్చండి. ఎందుకు ఎక్కడ ఎటువంటి ప్రమాదం ఉండదు. ఓకే సార్. ఇక్కడ టీ తాగే అలవాటు చాలా మందికుంటదండి. ఉదయాన్నే లేసి టీ పొడి మనకి బయట టీ పొడి ఏంటంటే అండి మనకి మనం టీ తాగే అలవాటు చాలా చెడ్డగా ఫీల్ అయ్యేవాళ్ళు కొందరుంటారు కదా! టీ తాగే అలవాటు చాలా మంచిదండి. అయితే మనం ఏ టీ తాగుతున్నాం అనేది ఎంచుకోవాలి. మనం టీ తాగేది ఏంటంటే 5 స్టార్ హోటల్‌లో ఉంటుందండి. 5,000 నుండి రూ. 1,00,000 టీ పొడి. అందుకే అక్కడ టీలు 5,000 నుండి 1,50,000 దాకా టీలుంటాయి. మనం రూ. 5 తాగే ఎక్కువగా మనం పాడైపోతున్నాం అనుకుంటే గనుక మరి ఇంతింత డబ్బులెట్టి ఎందుకు తాగుతున్నారు చూడండి. ఎందుకంటే టీ ఆకు అనేది సిగురుటాకు నుండి తయారు చేస్తారండి ఆ టీ పొడి. టీ పొడిలోనే ఏంటంటే పోషకాలు, విలువలు, ఫైబర్‌లు ఇటువంటివన్నీ ఉంటాయండి. అంతది మనం తాగలేకపోతున్నాం. రెండో లేయర్‌కొచ్చేటప్పటికి ఏంటంటే రూ. 1000 నుండి రూ. 1,00,000 వరకు ఉంటుందండి. అది కూడా మనం తాగలేకపోతున్నాం, కొనలేకపోతున్నాం. ఇదే కాకుండా ఈ రూ. 10,000 ఎట్టి కొనలేకపోతున్నాం, రూ. 1000 ఎట్టి కొనలేకపోతున్నాం. మనం ఏం చేస్తున్నామంటే ముదిరిపోయిన ఆకేంటి లాస్ట్ చివరన ముదిరిపోయిన ఆకు ఏదైతే ఉంటుందో ఆ టీ పొడి మనం తీసుకుంటున్నాం. ఈ రోజున 100 గ్రాములు, 50 గ్రాములు ఇటువంటి లూజ్ టీ పొడులు ఇవన్నీ కూడాను 100 నుండి రూ. 420 లోపులోనే వస్తుందండి. మనకి ఈ టీ పొడిలో ఏంటంటే నిన్నున్నంత పోషకాలు ఉండవు, విలువలు ఉండవు. రెండో లేయర్‌లో ఉన్నంత కూడా ఉండవు. లాస్ట్‌కొచ్చేటప్పటికి ఏముంటుందండి అక్కడే ఉంటుంది ఏంటంటేనే పోషక విలువలు ఏమీ లేకుండా నికోటిన్ అన్నది ఒకటి యాడ్ అయిపోతుందండి. అంటే ఈ రోజు బీడీ, కైని, సిగరెట్లు ఇటువంటి వాటిల్లో ఏవైతే నికోటిన్ ఉందో ఈ రోజు ప్రతి మనం టీ పొడిలోనే కంపల్సరీగా ఉంటుందండి. ఈ నికోటిన్ అనేది ఈ రోజున ఈ పేస్టులు బ్రాండ్‌లలో కూడా కలిపేస్తున్నారండి. మీరు ఆల్రెడీ టీవీ నైన్‌లో గట్టా న్యూస్‌లు కూడా ఉన్నాయండి. ఆల్రెడీ మీరు చూడొచ్చు. ఎందుకంటే మనకి యాడ్ అయిపోవాలి. మన పేస్టే వాడాలన్న కంపెనీ ఉద్దేశాలతోటి ఏం చేస్తున్నారండి ఈ నికోటిన్ అన్నది ఈరోజు పేస్టుల్లోను కూడా కలిపేస్తున్నారు సార్. ఇక్కడ టీ పొడి కూడా మనకి బయట టీ పొడి సార్ ఇది మనది కూడా కాదు. బయట టీ పొడి. కాకపోతే ఎంతమంది తాగుతున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇది 'తాజ్ మహల్' టీ పొడండి. టీ గాని ఎవరికీ రంగు రాదండి ఇది. ఇదేంటంటే మరగబెట్టిన తర్వాతే రంగొస్తుంది. మీరు ఒక్కసారి ప్రతీది వాళ్ళే చూస్తున్నారు ఏంటంటే మన కుటుంబాల్లో, మన టీవీలో, మన పేపర్‌లో ఏం చూస్తున్నాం అంటేనే మనకి ఇలాంటి టీ పొడి నచ్చదు. మనకేంటంటారా మీ టీలో రంగుందా? రుసుందా? చిక్కదనం ఉందా? ఈ మాటకి మనం పడిపోతాం సార్. ఈ టీలో రంగు, రుచి, చిక్కదనమే కాదండి. మీరొక్కటి చెప్పండి సార్. రంగయితే టీ పొడి ద్వారాగొస్తుంది. రుచొచ్చి పంచదార ద్వారాగొస్తుంది. చిక్కదనం పాల ద్వారాగొస్తుంది. కానీ ఈ 3 అబద్దాలు చెప్పి మనకి బయట వ్యాపారస్తులు ఏంటంటే మన మీద బిజినెస్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఒక్కసారి చూడండి సార్. ఇదిగోండి. ఆ రంగులు, రుచులకి కలపడానికి ఎన్ని కెమికల్ కలుపుతున్నారో, ఎంత కల్తీ టీ పొడిలో ఉపయోగిస్తున్నారో చూడండి. ప్రమాదకరమైన రసాయనాలన్నీ కూడా ఈ రోజున వాడేస్తున్నారు సార్. ఇదే కాకుండా షూ పాలిషులతోటి కూడా టీ పొడులు తయారు చేస్తున్నారు ఈ రోజున. ఓకే సార్. మన దగ్గర ఒక టీ పొడి ఉంటుందండి. టీ పొడి ఏంటంటే, మనం డైలీ తాగడం వలన గ్యాస్ ట్రబుల్ నివారిస్తుందండి. నేను చెప్పాను కదండీ ఫస్ట్ గుంటే నేను వాడిన ప్రొడక్ట్ ఇదే. అలాగే ఒక కప్పు టీ తాగితే 4 నారింజ రసాలతోటి సమానం. అరుగుదలను పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. 5 సంవత్సరాల్లో ఈ టీ తాగితే క్యాన్సర్ దరిచేరదు. రోగనిరోధక శక్తి పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుంది. నీరసత్వాన్ని పోగొడుతుంది. బెటా టీ ఒక అద్భుతమైన ఔషధం అండి. ఎంతమందికి ఎంత టీ తాగే అలవాటున్నా సరే, మనం 100 రోజులు కాదు కదా! 10 రోజులు కాదు కదా! ఎన్ని రోజులు తాగినా సరే ఒక్కొక్కళ్ళు అంటారు చూసారా? 10 రోజులు టీ తాగాం. ఒకరోజు మానేస్తే తలపోటు వచ్చేస్తుంది. టీ పడవలసిందే. ప్రతి లేడీస్ కూడా మీరు తప్పుగా అనుకోవద్దు. ప్రతి లేడీస్ కూడా మీ జెంట్స్‌కి చెప్తారండి. మీ భర్తలకి చెప్తారు. మీ అన్నదమ్ములకి చెప్తారు. మందు మానేయండి అని. మరి మీరు ఒక్కరోజు ఈ రోజున బయట బ్రాండ్‌లు ఏవైతే టీ పొడులు వాడుతున్నారో మేడమ్స్ ప్రతి వారు గూడాని ఓ రోజు మీరు టీ మానేయండి నేను చూస్తాను. ఎవ్వరం కూడా టీ మానలేకపోతున్నాం. ఎందుకంటే మందు తాగి వాళ్ళెలా కనెక్ట్ అయిపోతున్నారు. ఈ రోజున బయట బ్రాండ్‌లు టీ పొడులు తాగి మీరు కూడా అలాగే కనెక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ నికోటిన్ అన్నది తాగేయడం మూలన. మన దగ్గర నికోటిన్ అన్నది ఎక్కడ ఉండదండి. నేను ఒక రోజున 36 టీలు, 30 టీలు రోజు నేను చేసే వర్క్ ద్వారాగా నుంచి తాగడం జరిగేది. ఈ రోజు టీ ఉంటే తాగుతున్నాను లేకపోతే లేదు. తాగినా ఎన్ని లాభాలు. తాగకపోయినా తాగాలన్న కోరికైతే మన దగ్గర కల్పించదండి. మన దగ్గర మంచి టీ పొడి ఉంటుందండి. ఇదే కాకుండా మన దగ్గర స్లైసీ టీ అని కొత్తగా తయారు చేశారు మన కరోనా టైంలోనే. స్లైసీ టీ కూడా మనకి వ్యాధి నిరోధక శక్తి పెంచి, మన బాడీలో ఇమ్యూనిటీని పెంచి, అన్ని రకాలుగా చాలా బాగుంటుందండి. ఇదే కాకుండా మన దగ్గర మీరు చూస్తున్నారు ఆల్రెడీ కల్తీ వంట నూనెలు. ఏంటి ఇది కూడా మన దగ్గర ఇదిగోండి. మన దగ్గర ఉండే నూనె ద్వారా మనకి ఇన్ని రోగాలను మనం పోగొట్టుకోవచ్చు. ఎటువంటి హానికరం లేకుండా ఉంటుందండి. 3 ప్రపంచ దేశాలు సర్టిఫికేట్ చేసిన ఆయిల్ సార్ ఇంగాదు. మనకి రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది బయట కూడా దొరుకుతుందండి. మా దగ్గర దొరుకుతుంది. మా దగ్గర ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుందండి. కానీ ఇందులో గొప్పతనం ఏంటంటేనే మనకి రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది ఎక్కడ కూడా ఐరన్ తగలకుండా వాడతారండి. అంటే చెక్క గానుగ ద్వారాగా తీస్తారు. ఇంకొకటేంటంటే ఆ పంట కూడా ధాన్యం పంట కూడా సేంద్రియ పంటల ద్వారా తీస్తారు. అంటే పెంట భూముల్లో తీస్తారు సార్. యూరియా, పొటాషియం 20, గుళికలు ఇటువంటివి వాడకుండా చేస్తారు. అంతేండి. ఇదే కాకుండా మన దగ్గర ఎనర్జీ డ్రింక్ అనేది ఉంటుందండి. విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
వెస్టేజ్ ఎనర్జీ డ్రింక్ అంటారు. వెంటనే మన శరీరానికి శక్తిని అందించే విటమిన్ సి ఉంటాయి. జింక్, నారింజ రసాలతో కలిపి ఉంటుంది. కెమికల్ లేని, కల్తీ లేని మంచి ఎనర్జీ డ్రింక్ అండి. సార్ మీరు ఎవరైనా తాగగలిగితే గనుక ఎనర్జీ డ్రింక్ తాగినోళ్ళకి మంచిది సార్. తాగలేకపోతే గనుక గంజి కలుపుకోండి. లేతే ఒక పందారు నీళ్ళు కలుపుకోండి. లేతే నిమ్మకాయ నీళ్ళు కలుపుకోండి. దయచేసి మాత్రం ఎవరు కూడా ఈ డ్రింకులన్న వాడకండి సార్. నేను వాళ్ళకేమి ఎగనెస్ట్ గా నేనైతే చేస్తలేదు గానీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున ఈ బాధలు పడుతున్నారో లేదో చూడండి. ఈ జెంట్స్ కూడా మీరు మందు తాగడమే తప్పుంటే దానికి మళ్ళీ డ్రింక్ యాడ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు వాడతారు. ఇది ప్రతి విషయాన్ని ప్రతి వాళ్ళకి కూడా మీ వంతుగా మీరు సాయంగా చెప్పండి సార్. ఇవి వాడడం వలన మీకు కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతుంది. ఆస్మా వ్యాధికి గురి కావడం, శరీరంలో చక్కెర శాతం పెరగడం, షుగర్ వ్యాధి త్వరగా వచ్చే ప్రమాదం, ఊబకాయం, పంటి ఎనామిల్ దెబ్బతినడం, గుండె జబ్బులు దగ్గర కావడం, ఎముకలు బోలుగా తయారవ్వడం, తర్వాత గర్భవతుల ప్రాబ్లమ్‌లు ఇటువంటివన్నీ కూడా ఈ రోజున ప్రతి ఒక్క మనిషి కూడా చూస్తున్నాం సార్. లేడీస్ అయినా, జెంట్స్ అయినా కంపల్సరీగా మీకు అవకాశం ఉంటే ఎనర్జీ డ్రింక్ తాగండి. ఎనర్జీ డ్రింక్ ఏం కాదు సార్. గ్లూకోజ్ కలుపుకున్నట్టు కలుపుకోవచ్చు. మనం ఒక గ్లాస్ కూల్ వాటర్‌లో గాని, నార్మల్ వాటర్‌లో గాని ఒక గ్లాస్‌లో ఒక స్పూన్ ఏసుకొని కలుపుకొని తాగొచ్చు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే. ఓకే సార్. ఇది ఈ రోజున అమెరికన్‌లు ఏం చేస్తున్నారంటే బెంజి నడిపి అమెరికాలో 2 లీటర్ల గంజి రూ. 150కి కొంటున్నారు సార్. మనమేంటంటే ఆళ్ళు కొనుక్కొని తాగుతుంటే మనలో చూసి మనం బాగున్నామని ఆళ్ళు తాగుతుంటే మన దగ్గర ఉన్న గంజి నీళ్ళు పారబోసి మనం రూ. 100కి, రూ. 50కి డ్రింకులు తెచ్చుకొని మన ఆరోగ్యాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ చూడండి వాళ్ళు ఫ్రూటీల్లాగా అమ్ముతున్నారక్కడ. ఓకే సార్. ఇదే కాకుండా మన దగ్గర స్పిల్లని అనేది ఉంటుంది. స్పిల్ క్యాప్సూల్స్ ఏంటంటే సముద్రపు నాసు నుండి తయారు చేస్తారండి. సముద్రపు నాసు నుండి తయారు చేసి 1 గ్రాము తింటే 1 కిలో పండ్లు తిన్నట్టే. ఇలాగ స్పిల్లోన మెరుగైన ఆరోగ్యానికి చిరునామా అని ఈ రోజున ప్రతి ఒక్క దగ్గర ఐటీ చదివిన విద్యార్థులతోటి, ఇంజినీర్ విద్యార్థులతోటి ఇది పండించడం ద్వారాగా ఈరోజు ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో కూడా పెద్ద సంచలనంగా మారింది. ఇదే కాకుండా 2011 నుండి 2016 వరకు అంగన్వాడీకి న్యూట్రిషన్ ఫుడ్‌గా కూడా ఒక దేశంలో ఇవ్వడం జరిగిందిది. చాలా బాగుంటుంది సార్. స్వీట్‌లోనే తిన్న వాళ్ళకి ఎవరికైనా సరే చాలా బాగుంటుంది. ఇదిగోండి స్వీట్‌లోనే తినడం వలన మనకు 146 రకాల పోషక విలువలని ఉంటాయి. సి విటమిన్ ఒకటే ఉండదండి. ఇదిగోండి అందులోనే ఒకటే స్టామినా పెంచడానికి పనిచేస్తుంది. ఇంకొకటొచ్చి కణపోషకం నాడీ వ్యవస్థను బాగు చేస్తుంది. ఇక ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. అలాగే కంటి సమస్యలు ఎవరికీ రాకుండా చూస్తుంది. అలాగే మైండ్ డెవలప్‌మెంట్ చేసి ఎప్పటికప్పుడు మైండ్‌ని మెచ్యూరిటీ తయారు చేస్తుంది. ఇదే కాకుండా క్యాన్సర్ అనేది ఎటువంటి క్యాన్సర్‌లు రాకుండా కాపాడుతుంది. అలాగే పిల్లలకి, పెద్దలకి ఎదుగుదలకు బాగుంటుంది. ఇదే కాకుండా ఎవరికైతే ఎర్ర రక్త కణాలు తగ్గిపోతున్నాయో, రక్త లెవెల్ అయితే ఎవరికైతే తగ్గిపోతుందో వాళ్ళకి రక్తం తగ్గకుండా చూస్తుంది. ఇదే కాకుండా ఒళ్ళు నీరు పడుతుందండి. అంటే ఎవరికైతే చాలా మందికి మీరు చూస్తుంటారు ఒంటి నీరు పడుతుంది. లొట్టలు చూడండి ఒకసారి. మీరు నొక్కుతున్నప్పుడల్లా లొట్టలు పడే వాళ్ళకి ఎవరికైనా ఒళ్ళు నీరు పట్టకుండా చేస్తుంది. ఇంకొకటేంటంటే పార్స్ నొప్పులు, టెన్షన్ తోటొచ్చే నొప్పులు, ఇటువంటి నొప్పులు, తలనొప్పులు అన్నవి రాకుండా చూస్తుంది. మన బాడీ అంతా కూడా పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బాడీ పెయిన్స్ రాకుండా చూస్తుంది. మైండ్ డెవలప్‌మెంట్‌కి మీకు ఆల్రెడీ మైండ్ డెవలప్‌మెంట్, మతిమరుపులు గట్టా రాకుండా చూస్తుంది. ఇదే కాకుండా గుండెకి మంచిది. ఇంకొకటేంటంటే బాక్టీరియా, ఫంగస్ ఇటువంటివి. ఇలా చెప్పుకుంటా పోతే చాలా రకాలుగా ఇది స్వీట్ అనేది బాగా పనిచేస్తుంది సార్. మనకు ఒక క్యాప్సూల్ గట్టిగా రూ. 4 కూడా కాదండి. అంటే ఒక టీ తాగితేనే మనం రూ. 10 అవుతున్నాం. డైలీ ఒక క్యాప్సూల్ చేసుకుంటే ఇటువంటి రోగాల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు మనల్ని మనం. అలాగే ప్లాస్టిడ్ ఆయిల్. మీకు ఆల్రెడీ చూస్తున్నారు చుండ్రుకి మంచిదండి ఇది. అదే కాకుండా స్టామినాకి మంచిది. కండరాల నొప్పులు రానివ్వదు. అలాగే చెడు కొలెస్ట్రాల్ పెరగనివ్వదు. ఇంకొకటి హార్ట్‌కి మంచిది. అలాగే పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా వాడొచ్చు. అంటే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా వాడొచ్చు. ఎదుగుదలకు బావుంటుంది. షుగర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. అలాగే ఎవరికైతే ఎంత వెయిట్ కావాలో అంటే హైట్‌కి తగ్గ వెయిట్ ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా వాడవలసిన ప్రొడక్ట్ అండి. అంటే ఎక్కువగా ఒళ్ళు పెరిగిపోకుండా ఉంటుంది. ఎక్కువ ఒళ్ళు రాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఇదే కాకుండా కంటి రంగులను గుర్తించే నైపుణ్యం పెంచుతుంది. మనకి గురక రాకుండా చేస్తుంది. అలాగే డేట్‌ల్లో వచ్చే నొప్పులు ఎవరికైతే బాధపడుతున్నారో అటువంటి డేట్ నొప్పులు రాకుండా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల కారణాలు దీని ద్వారా జరుగుతాయి. ఈ రోజున ఎవరైతే 6 నెలలకొకటి వాడుతారో ఆళ్ళకి హార్ట్ అటాక్ రాదని ఎవరికైనా గ్యారంటీ‌గా మనం చెప్పొచ్చు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఈ కుర్రోడి వయసు 8 సంవత్సరాలు గుండెపోటులతోటి మన తెలంగాణలోని ఈ మధ్య కాలంలో చూసారంటే ఫేస్‌బుక్‌లో, యూట్యూబుల్లో పెద్ద న్యూస్‌గా తయారైపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్ళిళ్ళ పందిరిలోని డాన్స్‌లేసుకుంటూ ఇలా చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు చనిపోతున్నారు. ఎందు గురించంటే చూడండి మీరిక్కడ పెద్దోళ్ళంటే ఏదో తిన్నారో, తాగారో అనుకోవచ్చు. మనం ఏమి తింటున్నామో అవే మనకు ప్రమాదంగా మారుతున్నాయి ఈ రోజున. ఇటువంటోళ్ళు ఎవరైనా సరే ప్లాస్టిక్ కుకింగ్ ఆయిల్ ఇవన్నీ వాడుకోవడం మూలాన ఆటోమేటిక్ చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది కరుగుతుంది సార్. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా వాడవలసిన ప్రోడక్ట్‌లు మేడం. అంటే అలాగే కొలెస్ట్రాల్ ఉంటుంది. జున్ను పాలు. ఆవు ఈనిన 6 గంటల్లో జున్ను పాలతోటి తీస్తారండి. ఇదేంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచి, రోగ నిరోధక శక్తిని పెంచి మొత్తం అన్ని రకాలుగా మనకి బాగా కాపాడుతుంది సార్. ఇదిగోండి. ఇదిగోండి. ఇన్ని రకాలుగా మనకి ఏదైనా వాడిద్దడం ద్వారా ఇవన్నీ కాపాడుతుంది. ఇదే కాకుండా మనకి ఆమ్లా అనేది ఉంటుంది. ఆమ్లా అనేది సి విటమిన్ సార్. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి సి విటమిన్ అనేది నిమ్మకాయ, ఉసిరికాయలో ఉంటుంది. మనకి దగ్గర 320 నిమ్మకాయలు ఎంతో ఒక సి విటమిన్ క్యాప్సూల్స్ అంతండి. అంటే ఒక ఉసిరికాయలోనే
40 నిమ్మకాయలు కలిపితే ఒక ఉసిరికాయ అండి. ఆ ఉసిరికాయ రాతి ఉసిరికాయ 8 ఉసిరికాయలు కలిపి మనకు ఒక టాబ్లెట్‌గా తయారు చేస్తారండి. సి విటమిన్ ఎవరికైతే అంటే గోర్లు పగిలిపోవడం, పళ్ళు ఇరిగిపోవడం, చిన్న వయసులో బాలమెరుపు రావడం, దగ్గులు, రొంపలు, తుమ్ములు ఇటువంటి ఆస్మా వ్యాధికి గురి కావడం, అలాగే చుండ్రు రావడం, జుట్టు ఊడిపోవడం ఇటువంటి కంప్లెయింట్లు ఎవరున్నా సరే ఈ సి విటమిన్ అన్నది వాడుకోవడం వలన ఇటువంటి కంప్లెయింట్లన్నీ క్లియర్ చేస్తది. ఇన్ని రకాల కాలేయ సమస్యలు ఇటువంటివన్నీ కూడా దంతగమ్మని, క్యాన్సర్ అని, అలాగే తర్వాత ఇంకొకటేంటంటే చర్మ వ్యాధులు రాకుండా, కంటి సమస్యలు రాకుండా, ఇక విరిగిపోయిన ఎముకలు బలంగా తయారు చేసి బాగుండడానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకొకటేంటంటే మొఖం మీద అంటే 30 సంవత్సరాలైనా 60 సంవత్సరాల్లా తయారవుతున్నారండి. అటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఇది బాగా పనిచేస్తుంది. ఇదే ఇదే కాకుండా మన దగ్గర ఇంజన్ 210 అని ఉంటుంది. ఇలా ప్రతి ప్రోడక్ట్ కూడా మన దగ్గర ప్రతి ప్రోడక్ట్ ఉంటాయండి. నేమ్ క్యాప్సూల్స్ మనకి ఈ రోజున ఏదైతే మనం ఉంటున్నామో బయట మనం తినే తిండి అంతా కూడాని తీపిగానే తింటున్నాం గానీ, ఎప్పుడు కూడా మన బాడీకి మనం కాకరకాయ జ్యూస్ గాని, వేపకాయ జ్యూస్ గాని మన పెద్దలు మనకి నేలవేమి ఇటువంటివన్నీ తినిపించేవాళ్ళు. ఈ రోజున మనం ఎవరం తినలేకపోతున్నాం. దాని ప్లేస్‌లో మనం ఇది వాడుకోవడం వలన ఆటోమేటిక్‌గా ఇటువంటి రోగాలు ఏవి రాకుండా మొటిమలు, తామర, గజ్జి, చర్మ వ్యాధులు, అలాగే క్యాన్సరు, జుట్టు ఊడిపోవడం, మధుమేహం అంటే షుగర్ వ్యాధి ఈ రోజున షుగర్ వ్యాధి మన ఇండియా హైయెస్ట్‌లో ఎక్కడుందంటే షుగర్‌లో, బీపీ‌లో ఉందండి. షుగర్ వ్యాధులు ఎటువంటివి రాకుండా మొత్తం అన్నీ కూడా కాపాడుతుందండి. నీమ్ క్యాప్సూల్స్ అనేది యాపికాయ నుండి తయారు చేస్తారు మనకి. అలాగే చిల్ ఆయిల్ అనేది మైండ్ మెచ్యూరిటీ పెంచడానికండి. అలాగే మనం బాగా చదివేస్తాం. స్కూల్‌కెళ్ళేటప్పటికి మర్చిపోతాం. ఇటువంటి వాళ్ళకి మైండ్ డెవలప్‌మెంట్ తయారు చేయడానికి ఇలా చెప్పుకుంటూ పోవచ్చు చాలా ప్రోడక్ట్స్ సార్. మైండ్ డెవలప్‌మెంట్ నత్తిగా మాట్లాడే వాళ్ళకి నత్తి రాకుండా, ఇక ప్రతి వాళ్ళకి కూడా మొఖం తేమ బారిపోకుండా, పొడి బారిపోకుండా ఇటువంటివన్నీ కూడా చేస్తుందండి. ఇక క్రాన్‌బెర్రీ అనేది ఏంటంటే మూత్ర సంబంధిత రోగాలు. అంటే తెల్ల బట్ట, ఎర్ర బట్ట ఇది పెద్ద వ్యాధి అయితే వ్యాధే గానండి. ఎవరో కావాలని తెచ్చుకున్నదో తప్పుడు పని చేస్తే వచ్చేదే కాదండి. ఇది కేవలం ఎక్కడంటే మనకి ఆర్‌టీసీ క్యాంపస్‌లో, రైల్వే స్టేషన్‌లో, కాలేజీల్లో, థియేటర్‌లో ఎవరైతే మనం నిత్యంగా యూరిన్ అదే టాయిలెట్‌కెళ్తుంటారో అటువంటి వాళ్ళు ఎవరైనా కంపల్సరీగా వాడవలసిన ప్రొడక్ట్ అండి. అక్కడికెళ్ళి యూరిన్ పోయడం మూలన మనకు అనుకోకుండా వచ్చే అంటురోగం అండి అది. ఎవరైతే ఇటువంటి బారిన పడుతున్నారో పడ్డా సరే పడకుండా ఉండడానికి కూడా మనకి క్రాన్‌బెర్రీ అనేది వాడుకోవడం ద్వారా ఆటోమేటిక్‌గా ఇటువంటి జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చండి మనల్ని మనమే. అలాగే మనకి ఈ రోజున చూస్తున్నాం ప్రతి ఒక్క మనిషి కూడాని 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఈ కంప్లెయింట్ వస్తుందండి జాయింట్ పెయిన్స్. జాయింట్ పెయిన్స్ అన్నది వస్తున్న తర్వాత మనకి ఎలాగంటే మనకు దేవుడన్నది గ్రీజ్ అన్నది ఒకటి ఇచ్చి పంపుతాడు. ఈరోజు మనం నడవడి ద్వారాగా మనం నడడం ద్వారాగా ఆ గ్రీజ్ అన్నది రోజు రోజుకి మనకి అరిగిపోతుంది. గ్రీజ్ అరిగిపోయి ఒక్కసారిగా మనకి ఇలాగ ఎముక అనేది ఇలా తయారైపోవడం వలన ఏమవుతుందంటేనే మనకి ఆ కిర్రు కిర్రుమని సౌండ్‌లు రావడం, నొప్పి రావడం, బాధ కూర్చున్న చోట నుండి లెగలేకపోవడం ఇటువంటివన్నీ అవుతున్నాం. మనం ఏం చేస్తున్నామంటే మనకి నొప్పులొచ్చిన తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి లేడీస్ అయినా, జెంట్స్ అయినా లేడీస్‌కి బాగా ఎక్కువగా పోతాయండి. ఎందుకంటే మన లేడీస్ ఎవరైనా ఉన్నారంటే మనం రోజంతా తిరిగితే ఒక 5 కిలోమీటర్లు తిరుగుతామండి. కానీ లేడీస్ మనకు తెలియకుండా వాళ్ళు తెలియకుండా ఒక రోజుకి 5-15 కిలోమీటర్లు తిరిగితే పిల్లలకి స్నానాలకైతే, సబ్బులకైతేను, లేకపోతే పిల్లల్ని తయారు చేయడంలోనైతేను, వంటలకైతేను, ఒక కల్లాపులేయడానికైతేను, అలాగే ప్రతి ఒక్క పనికి గూడాను బట్టలు ఉతకడానికి ఇటువంటివన్నీ కలిపి 15 కిలోమీటర్ల వరకు ప్రతి లేడీసే తిరుగుతారు. అందు గురించని బేగా జాయింట్ పెయిన్స్ అనేది ప్రతి ఒక్క లేడీస్‌కి ముందుగా వస్తుంది. అయితే ఈ జాయింట్ పెయిన్స్ వచ్చిన తర్వాత మనం ఒక డాక్టర్ దగ్గరికెళ్తాం. డాక్టర్ గారి దగ్గరికెళ్లి జాయింట్ పెయిన్స్ వస్తుందండి. ఇక్కడ నొప్పొస్తుంది, అక్కడ నొప్పొస్తుందండి. మీకు ఒక టాబ్లెట్ ఇవ్వండి, ఇంజెక్షన్ చేయండి అంటాం. నిజానికి ఇంతవరకు ఎముకల నొప్పికి ఎక్కడ కూడా టాబ్లెట్ తయారవ్వలేదు సార్. కావాలంటే మీ కుటుంబంలో ఎవరైనా డాక్టర్ ఉన్నా అడగొచ్చు మీరు. ఏంటంటే వాళ్ళిచ్చేది పెయిన్ కిల్లర్ అండి. ఆ పెయిన్ కిల్లర్ అన్నది ఏసుకోవడం వలన 6 నెలలు ఏం చేస్తదంటే, ఒక 3 గంటలు కాపాడుతుందండి. తర్వాత 2 గంటలు కాపాడుతుందండి. ఇంకొక 6 నెలలు. తర్వాత ఒక గంటే పనిచేస్తది. మనకి ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకసారి డాక్టర్ పెయిన్ కిల్లర్ అనేది ఒక పేపర్ మీద రాసేస్తాడు. మనం రెండోసారి నుండి ఆ డాక్టర్ దగ్గరికెళ్ళమండి. ఆ పెయిన్ కిల్లర్ అనే టాబ్లెట్‌ని పట్టుకొని మనమే తెచ్చేసుకొని మనమే వాడేసుకుంటాం. అంటే డాక్టర్ పని కూడా మనమే చేసి వాడేసుకుంటాం. మనకు తెలియకుండా మన బాడీని మనమే పాడు చేసుకుంటాం. ఈరోజు పెయిన్ కిల్లర్ వాడినోళ్ళు నా ఏరియాలోను కూడా కొందరిని చూస్తున్నాను. డైలీ పెయిన్ కిల్లర్ వాడేవాళ్ళకి కంటి సమస్యలు కూడా వస్తున్నాయండి. ఓకే అండి. ఇటువంటి ప్రాబ్లమ్‌లు ఏవి రాకుండా మనకి పెయిన్ కిల్లర్ ఏంటంటే అక్కడ ప్రాబ్లమ్‌ని క్లీన్ చేయకుండా అక్కడ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది మనకు బుర్రకు తెలియకుండా చేస్తుంది సార్. ఇక్కడ ఈ రోజున మనం ఇటువంటి గ్రీజ్‌ని మళ్ళీ తయారు చేయడానికి మన దగ్గర గ్లూకో హెల్త్ అని ఉంటుందండి. గ్లూకోజమైన్ అనేది ఉంటుంది. ఇదేంటంటే సముద్రపు నత్తగుల్లల నుండి తయారు చేస్తారు సార్. సముద్రపు నత్తగుల్లల నుండి తయారు చేసి ప్రతి ఒక్కరికి కూడా వాడవలసిన ప్రొడక్ట్ అండి ఇది. సముద్రపు ఏదైతే గ్రీజ్ ఉందో జపనీస్ అయితే డైలీ నాకుతారు. కొన్ని ఏరియాలో కూరగా తింటారు. మనం తినలేకపోతున్నాం, నాకలేకపోతున్నాం కాబట్టి మనకి క్యాప్సూల్ రూపంలో ఇస్తుంది. ఈ గ్రీజ్ ఏదైతే పోతుందో ఆ గ్రీజ్‌ని తయారు చేస్తుంది. ఇంకా కాల్షియం అండి. ఎముకల బలానికి, దంత బలానికి అన్నిటికి కూడాని. ఈ ఎముకలు ఏవైనా సరే బయటికి రెండో స్లేడ్‌లో ఉన్నట్టు నీట్‌గా అలా ఉండాలండి. రోజు ఏమవుతుందంటే బయట నీట్‌గా కనబడుతున్నాయి గానీ లోనంతా కూడా గుల్ల చేరిపోతున్నాయి. గుల్ల చేరిపోకుండా ఉండడానికి ఈ హార్ట్‌కి మంచిది కాల్షియం అనేది. అలాగే షుగర్ వ్యాధి బీపీ, లో బీపీ, హై బీపీ రాకుండా కాపాడుతుంది. అలాగే
డేట్లు వచ్చి అమ్మ ఎవరైనా సరే ఆందోళనకు గురవుతుంటారు ముందుకుంటే అటువంటి ఆందోళన రాకుండా చూస్తుంది. ఇంటి పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా కాల్షియం అనేది ఇంపార్టెంట్ అండి. ఇది సముద్రపు ఆల్‌సెప్ప నుండి తయారు చేస్తానండి. కేవలం సముద్రపు ఆల్‌సెప్పను ఎవరైనా ఏసుకోవచ్చు, ఎప్పుడైనా ఏసుకోవచ్చు, ఎలాగైనా ఏసుకోవచ్చు. డైలీ మనం తీసుకోవడం మూలన ఈ ఎముకల బాధలు తగ్గడం అవుతుంది. ఉన్న పాడు చేయకుండా ఉంటుందండి. ఓకే. డిటాచ్ ఫుట్ ప్యాచెస్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఇదేంటంటే ఏసేటప్పుడు ఎలా ఉంటుందండి, స్మెల్ చూడొచ్చు, మనం అన్ని రకాలుగా వాడొచ్చు. ఉదయం తీసేటప్పుడు అంటే నైట్ కాళ్ళకెట్టుకుంటామండి ఇది. ఉదయం తీసేటప్పటికి ఇలా మారిపోతుంది. డిటాచ్ ఫుట్ ప్యాచెస్ వాడడం మూలన మనకేమవుతుందంటే మన బాడీ అంతా కూడా మన సెన్సార్ అంతా బాగు చేసి, మన సెల్స్ అన్ని బాగు చేస్తది. ఎందుకంటే మన బాడీ అంతటి కూడానే మన సెల్స్ అంతా మన పాదాల్లో ఉంటుంది కాబట్టి, ఈ సెల్స్‌ని బాగు చేసి మన కణపోషక విధానాన్ని అంతా కూడా బాగు చేస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా వాడవలసిన ప్రొడక్ట్ సార్ ఇది. ఓకే. ఇవన్నీ గూడా సప్లిమెంటరీగా ఇచ్చినవండి. ఎక్కడా గూడా ఒక మెడిసిన్‌గా వాడినయి గాదు. మెడిసిన్‌గా వాడుకోకుండా మనం కాపాడుకుంటే సప్లిమెంటరీగా ఉంటాయండి. ఇది కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇది చూసారా మీరు డాక్టర్లు రాసిన బిల్లులు ఇలాంటి బిల్లులు మన దగ్గర కావాలంటే చాలా ఉన్నాయండి. మీకు ఎవరైతే పరిశ్రమ వేస్టేజ్ చేసారో వాళ్ళనడిగితే మీరు అపోయినోళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర కూడా చాలా ఉంటాయి. వాళ్ళు కూడా మీకు చూపిస్తారు. అండ్ అలాగే మన దగ్గర కెమికల్ లేకుండా ఆర్గానిక్ ప్రొడక్ట్ వ్యవసాయంలో మంచి దిగుబడి రావడానికి ఇటువంటి ప్రొడక్ట్‌లు కూడా మన దగ్గర ఉంటాయండి. అలాగే షాంపూలుంటాయి 3 రకాలు. ఒకటి సిల్కీగా ఉండడానికి తల పగిలిపోకుండా చిట్లు పగలకుండా ఉంటుంది. ఇంకొకటొచ్చి చుండ్రు పట్టకుండా ఉంటుంది. ఇంకొకటి డైలీ కేర్. అలాగే మన దగ్గర ఆల్రెడీ మీకు గుంట కలవ రాకుండా ఉండి తయారు చేస్తారని హెయిర్ ఆయిల్ అని చూపించాను. అలాగే బాడీ స్ప్రే ఇలా చాలా అండి. టాల్క్ ఉంటాయి. మన దగ్గర గడ్డి చామంతి పూలతోటి చేస్తారండి. ఎటువంటి టాల్క్ అయినా మన ఫేస్‌కి కూడా అప్లై చేయొచ్చు. బయట టాల్క్ ఏది కూడా మన ఫేస్‌కి అప్లై చేయకూడదని ఆల్రెడీ కంపెనీలే తెలియజేసినాయి మనకి. మన టాల్క్ ఏదైనా సరే మనం వాడొచ్చు. అలాగే కాఫీ పొడి ఉంటుంది. సర్పు అదే లిక్విడ్ రూపంలో ఉంటుంది. అల్ట్రా వాష్ అది వాడలేనోళ్ళకి ఎవరికైనా ఆహ్, హ్మ్. ఎ అల్ట్రామాటిక్ అనేది మన దగ్గర ఉంటుంది. సరుపుగా వాడుకోవచ్చు. ఎనర్జీ డ్రింకు ఇలాగ యాక్టిన్ అనే డేట్‌ల ప్రాబ్లమ్‌లొచ్చినోళ్ళకి ఎవరికైనా ప్రతి నెల కంపల్సరీగా వాడవలసిందండి. ఈ ప్రొడక్ట్ ఎవరైతే వాడతారో వాళ్ళకందరికీ కూడా చాలా బాగుంటుంది సార్. ఈ ప్రొడక్ట్ వాడినోళ్ళు చాలా మంది కూడా ఎవరైనా ఒక్కసారి వాడితే కంపల్సరీ ప్రతిరోజు రత్నంతోటి తయారు చేస్తానండి ప్యూర్‌గా. ఇంకొకటండి ఎటువంటి రేడియేషన్ మనకి బాడీ‌లో ఇన్ఫెక్షన్ అనేది గట్టా ఇటువంటివి తయారవ్వకుండా చాలా మంచిగా పనిచేస్తుందండి. లేడీస్‌కి ఎవరికైనా కంపల్సరీగా వచ్చి మీరు అప్ పెయిన్‌లైనా, డౌన్ లైన్ అయినా ఎవరికైనా మీరు ఒక చెల్లి కింద, అక్క కింద భావించి చెప్పండి సార్. దాంట్లో తప్పేమీ లేదు. ఈ లేడీస్ ఈ రోజు లేనిపోయిన ప్రాబ్లమ్‌లన్నీ తెచ్చుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఒక చెల్లి కింద, అక్క కింద భావించి ప్రతి కుటుంబంలో మనం అందించవలసిన ప్రొడక్ట్. ఇక మ్యాక్ డ్రైవ్ అనేది కార్ ఇంజిన్ ఆయిల్‌లో, బస్ ఇంజిన్ ఆయిల్‌లో అలాగే బైకులకి మ్యాక్ డ్రైవ్ అనేది ఉంటుంది మన దగ్గర. అలాగే శానిటైజర్ ఉంటుంది. వాటర్ పిచ్చర్ అనేది షార్ప్ కంపెనీ ద్వారా వాటర్ పిచ్చర్ ఉంటుంది. అలాగే వాటర్ ట్యాంకర్‌కి మనం పైనుండే ట్యాంకర్‌కి మనం లింక్ చేసుకోవడం వాటర్ పి వాటర్ ప్యూరిఫైయర్ అని ఉంటుంది. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ గాలి వాతావరణం ఏదైతే ఉంటుందో డస్ట్ గాలి ఏదైతే ఉందో అది ప్రకృతి సిద్ధంగా తయారు చేసి సిద్ధంగా నీట్‌గా ఉంచుతుందండి. ఇలా చెప్పుకుంటా పోతే మొదలైనవన్నీ కలిపి 350 ప్రొడక్ట్‌లు పైగా ఉన్నాయి. అలాగే ఈ రోజున ఇంకా పెరిగిపోయాయండి. ప్రతి ప్రొడక్ట్ మనం వాడుకోవచ్చు. ఇదే కాకుండా మనకి ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్ ఇంట్లో ఉంటేనే ప్రతి లేడీస్ కంపల్సరీగా వాడవలసిన ప్రొడక్ట్. ఎవరికైతే ఏం కావాలనుకుంటారో బ్యూటీ కేర్‌లకెళ్ళి ఇక్కడికెళ్ళి, అక్కడికెళ్ళి పాడు చేసుకునే ముందు వాళ్ళకి వాళ్ళే ఇంట్లో ఉండి తయారవ్వచ్చు. ఇదే కాకుండా మన దగ్గర డబ్బు. ఓకేండి. ఇంతవరకు మీకు ప్రొడక్ట్. అంటే ఆరోగ్యం గురించి మీకు చెప్పాను. ఆరోగ్యంలోనే ఏం కావాలని చెప్పాను. ఆరోగ్యం మనం వాడుకుంటూ వస్తుంది. ఇది కాకుండా డబ్బండి. ఫుడ్ మనీ వేస్టేజ్ ఆల్రెడీ నేను చెప్పాను. గతంలో జరిగిందే నాకు 4 తారీఖు 12 నెల 2020 నుండే నాకు ఈ వెస్టీజ్ అనే కంపెనీ ద్వారాగా నాకు పూర్తిగా ఒక జ్ఞాపకశక్తి గాని, నాకు మైండ్ డెవలప్‌మెంట్ అవ్వడం అన్నది వెస్టేజ్ 2020 నుండే చేసిందండి. నాకు అంతవరకు కూడా నా పర్సనల్ పనులు నేను చేసుకుంటూ వెస్టేజ్‌ని పెద్ద లెక్క చేసేవాడిని కాదండి. కానీ ఈ 4 తారీఖు 12 నెల నాకు జ్ఞానోదయం అవ్వడానికి దేవుడు ఏం చేసాడంటే నా కాలు ఇరగ్గొట్టాడండి. ఒక యాక్సిడెంట్‌లో నాకు అనుకోకుండా కాలు యాక్సిడెంట్ జరిగింది. కాలు యాక్సిడెంట్ జరిగితే నాకేం అర్థమైందంటే అండి, నేను ఇంట్లో కూర్చొని ఆ రోజు నుంచి టీమ్ వర్క్‌కి, నా పర్సనల్ వర్క్‌కి దూరం అయ్యాను. నా ఇంటికే నేను పరిమితమయ్యాను. 2 నెలలు నేను ఇంట్లోనే ఉండిపోయానండి. అంటే నేను చేసే డైలీ పనిలో నాకు ఎటువంటి ఆదాయం లేదు. నేను పార్ట్ టైమ్ అని చేసే మన వేస్టేజ్ ద్వారాగా నేను తక్కువ పరిజ్ఞానంతోటి చేసుకుంటే, నాకు ఆ 2 నెలలు కలిపి ఏం చేసిందంటే నాకు మన కంపెనీ ద్వారాగా అంటే కాలు ఇరిగిపోయినప్పుడు అంతవరకు నేను ఎంత వ్యాపారం అయితే చేసినా, ఎంత బిజినెస్ చేసినా అవన్నిట్లి మీద కూడా నేను పెద్ద పెద్ద ఇన్‌కమ్‌లు తీసుకున్నాను. దాని మీద నేను పెద్ద లెక్క చేసేవాడిని కాదు. నేను అన్నిటితోటి ఇన్‌కమ్ తోటి పాటు ఆ రోజున కరోనా కూడా ఉంది. షాపులో తీయనివ్వలేదు. షాప్ తీయడానికి అవకాశం లేదు. బయటికెళ్ళడానికి అవకాశం లేదు. అనుకోకుండా కాళ్ళు ఇరగ్గొట్టుకొని అది కూడా డాక్టర్ల దగ్గరికెళ్ళడానికి కూడా భయపడతా ఎళ్ళేవాళ్ళమండి. ఎక్కడ పోలీసులు కొట్టేస్తారన్న భయానికి. తమ్ముడే ఉదయాన్నే తీసుకెళ్ళడం, తమ్ముడు, బాబాయ్ ఉదయాన్నే తీసుకెళ్ళి ఉదయాన్నే తీసుకొచ్చేవాళ్ళండి. ఈ పరిస్థితిలో కూడా నేను రూ. 9,322 ఆ నెల, రెండో నెల ఒక 18,000 కలిపి 2 నెలలు కలిపి నేను రూ. 37,000 దాకా తీసుకున్నాను. ఒక రోజుకి రూ. 633 నేను ఇంట్లో పడుకొని తీసుకున్నాను సార్.
ఇట్లా డబ్బే సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించొచ్చు అంటారు. గానీ వెస్టేజ్‌లో ఉన్నా సరే, ఖాళీగా ఉన్నా సరే మనం డబ్బు సంపాదించొచ్చు అని ఆ రోజే తెలుసుకున్నాను సార్. ఇంతకాలం మనం పనిచేసే టీమ్ వర్క్ ద్వారాగా మనం బాగోపోయినా మన ఇంట్లో ఉంటూనే మనం డబ్బు తీసుకోవచ్చు అన్నది ఆ రోజే తెలుసుకున్నాను. ఆ రోజు నుండి బయటికెళ్ళి కష్టపడి చేస్తుంటేనే ఎవడో డబ్బులు ఇస్తలేదు మనకి ఎన్నో బాధలు పెడుతున్నారు. కానీ ఈ రోజున ఇంత మంచి ఇంత మంచి అవకాశాన్ని నా చేతిలో పెట్టుకొని నేను ఎక్కడికెక్కడికో దిగాను. నా అప్లైన్‌లు గట్టా నా గురించి వస్తుంటే నేను వాళ్ళని ధీమాగా పెట్టేసి వాళ్ళని ఇంటికాడ పెట్టి నేనెక్కడికో ఎళ్ళానని చేసుకున్నాను. ఆ రోజు నుండే నేను ఫుల్ టైమ్‌గా దీన్ని చేసుకున్నాను సార్. ఫుల్ టైమ్‌గా చేసుకొని డిసెంబర్ నెల నుండి కాకుండా జనవరి నెల నుండి స్టార్ట్ చేసుకున్నాను. రూ. 14,000 మా అబ్బాయిని తీసుకెళ్ళి ఆ నెల చేశాను. రూ. 14,000 తీసుకున్నాను. రెండో నెలకి ఫిబ్రవరికి వచ్చి 24,000 తీసుకున్నాను. మూడో నెలకి 25,000 తీసుకున్నాను. నాలుగో నెల ఏప్రిల్‌కి 38,000 తీసుకున్నాను. ఐదో నెల మే నెలకొచ్చి 77,000 తీసుకున్నాను. అలాగే ఎనిమిదో నెల సారీ జూన్ నెలకొచ్చి 79 తీసుకున్నాను. అలాగే మే నెలకొచ్చి 83,000 తీసుకున్నాను. సారీ. హ్మ్. జులై నెలకి 83,000 తీసుకున్నాను. అలాగే ఆగస్టు నెలకల్లా రూ. 9,000 తీసుకొని ఇలాగుంటే నా జీవితాన్ని గొంగళి పురుగు నుండి వచ్చిన నా జీవితాన్ని సీతాకోక చిలకగా మార్చుకుని ఈరోజు అందుకే నేను థాంక్ యూ వెస్టేజ్ అంటానండి. గొప్పగా చెప్పుకుంటాను సార్. ఈరోజు నా జీవితాన్ని నేనిలా మార్చుకున్నాను. ఈ సంవత్సరంలో కూడా నాకొక యాక్సిడెంట్ జరిగిందండి మళ్ళీ. అంటే నేను కావాలని అయితే చేసుకోలేదు. నాకేదో ఏదో ఏమున్నదో నాకు తెలీదండి. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నేను యాక్సిడెంట్ బారిన పడుతుంటాను. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలోనే ఆగస్ట్ నెలలోనే 7 తారీఖున మళ్ళీ ఇంకొక చిన్న యాక్సిడెంట్ అయిందండి. అది కూడా టీమ్ వర్క్ నైట్ వస్తుంటే వర్షానికి నాకు అనుకోకుండా ఒక 4 గేదెలు ఎదురొచ్చేసి నా బండి మీద పడిపోవడం జరిగింది ఎందుకండి. సోమవారం నుండి మళ్ళీ మంగళవారం వరకు రాజమండ్రి ఆసుపత్రిలో ఉండిపోయానండి. అది కూడా చిన్న యాక్సిడెంట్ కాదు. ఈరోజు రైట్ హ్యాండ్ మొత్తం స్క్రూల మీద ఉందండి నా చెయ్య. ఇప్పటికి కూడా నా బాడీలో చేతుల్లోనే ఆల్రెడీ స్క్రూలు, ఇటువంటి ప్లేట్లతోటే ఉందండి. గానీ 3 నెలల వరకు కదలొద్దు, చెయ్యొద్దన్నారు. కానీ దేవుడి దయ వల్ల నాకు ఈ సప్లిమెంట్ వాడడం వలన ఎటువంటి పెయిన్ కూడా లేదండి. మీరు కావాలంటే నేను ఆపరేషన్ చేసుకున్న ఆసుపత్రికి కూడా మీకు అడ్రెస్ ఇస్తాను. అక్కడికెళ్లి కూడా మీరు కనుక్కోవచ్చు. ఎందు గురించంటే నాకు ఎటువంటి పెయిను తెలియలేదు. ఎటువంటి బాధ తెలియలేదండి దాని మీద. ఇదిగోండి. ఆ రోజున కూడా నా చెక్ రూ. 33,000 పైన రావడం జరిగిందండి. సార్ ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను చూడండి. మనం చేస్తేనే రావడం కష్టం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు డబ్బు రావడం అనేది మనకెక్కడొస్తుంది సార్? ఒక 2 రోజులు ఎంత పెద్ద డ్యూటీ చేసినా, ఒక 4 రోజులు సెలవెడితేనే వాళ్ళే లేనిపోయిన బాధలు పెడతారు మనల్ని. కానీ ఇక్కడ మనం చేసినా చెయ్యకపోయినా టీమ్ ద్వారాగా ఏ టీమ్‌నైతే మనం తయారు చేసుకొని, ఏ టీమ్‌నైతే మనం ఫాలో అయ్యి, ఏ టీమ్‌కైతే మనం కష్టపడతామో, ఆ టీమ్ ద్వారాగా మనం తీసుకున్న చిన్న చిన్న చెక్కులేనా రూ. 33,000 అంటే ఆ రోజు డిష్‌లు చేసినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు కూడా నాకు అలాగొచ్చేది కాదు కదండీ. ఈ రోజు నేను ఇంట్లో పడుకున్నా సరే, 3 నెలలు పడుకోమన్నారు. ఒక నెల వరకు రెస్ట్ తీసుకొని, కారు, నా బైక్ నేను తీసుకొని మళ్ళీ ఫీల్డ్ వరకు నేను కూడా నిన్న నైట్ కూడా నిన్నంతా కాకినాడ మీటింగ్ చేసి రాత్రి వచ్చేటప్పటికి 12 అయిందండి. వర్షానికి గట్ట కొద్దిగా బాధపడొచ్చాను. తినేసి మళ్ళీ ఉదయాన్నే మీటింగ్ చేసుకున్నాను. ఇలా టీమ్ వర్కు నేను ఒకరోజు చేసే పనులతోటి పోలిస్తే ఇది చాలా సింపుల్ సార్. ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్వేచ్ఛ అంటారా? స్వేచ్ఛ ఆల్రెడీ ఈళ్ళు గతంలో నుండి ఏదైతే మనకు బయట ప్రొడక్ట్‌ల గురించి ప్రమోట్ చేస్తున్నారో, ఇదే ప్రమోటింగ్ మనం చేస్తే చాలు. ఈ దగ్గర కూడాని ఇదిగోండి. స్వేచ్ఛ అనేది ఆటోమేటిక్‌గా దొరుకుతుంది సార్. ఇక్కడ ఇదే పని నేను ఈ రోజున చేశాను. ఆ స్వేచ్ఛ అన్నది నేను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మరి ఇంకొకటేంటంటే గుర్తింపు. ప్రతి ఒక్కళ్ళకి గుర్తింపు. మీరు ప్రతి డిపార్ట్‌మెంట్‌ని పోలీస్ డిపార్ట్‌మెంట్ అయినా, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అయినా ఎవరినైనా చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద స్థాయియోళ్ళుంటారు. వాటిలో అందుకోవడానికి వాళ్ళుంటారు. కష్టపడడానికి కింద స్థాయియోళ్ళుంటారండి. అంటే కింద స్థాయియోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పట్టుకున్నదైతే, చేసిందైతే ఏదైతే ఉందో ఈ స్థాయియోళ్ళందరిది కలిపి పెద్ద పెద్ద ఆఫీసుల్లో వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళే అవార్డులు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎవరు కష్టపడితే వాళ్ళే లీడరు. ప్రతి ఒక్కరికి లీడర్ అనే గుర్తింపు ఉంటుందండి. ఇదిగోండి. ఆల్రెడీ చాలా మందిని లీడర్‌ని ఇలా చూడొచ్చు. ఇదిగోండి నేను ఉన్నాను, తమ్ముడు ఉన్నాను, శ్రీనివాసరావు గారు ఉన్నారు, దొరబాబు గారు ఉన్నారు, అలాగే పీవీఆర్ మహేష్, పీవీఆర్ లక్ష్మి గారు ఉన్నారు, ఈశ్వర్ గారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటా పోతే ఎవరైనా లీడర్‌గా ఎదగొచ్చండి ఇక్కడ. ఓకే. సెలబ్రిటీలు కెమికల్ ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తుంటే మనం కొంటున్నాం. గానీ నిజానికి ఆళ్ళు వాడుతున్నారో లేదో కూడా మనకు తెలీదండి. ఓకే అండి. కానీ ఇదే పని మనం ఇక్కడ చేయడం మూలన వెస్టీజ్ ప్రొడక్ట్‌లు మనం వాడడం మూలన మనకే గుర్తింపిస్తుంది. మనమే సెలబ్రిటీలుగా మారొచ్చండి. ఇంకా సెలబ్రిటీలు కూడా మార్చే అవకాశం మన దగ్గరే ఉందండి. ఇది కూడా ఒక విజయవాడ బూట్ క్యాంప్‌లో నా దగ్గర యూట్యూబ్‌కి పెట్టుకోవడానికని కొందరు వీడియోలు తీసుకొని పెట్టుకున్న వీడియోలండి అవి. చూడండి. నేను ఒక రోజు ఈ రోజున మీకు చెప్పాలంటే 4 తరగతి చదివి చిన్న చిన్న హాస్టల్‌లో వాచ్‌మెన్‌గా కూడా పనిచేయని లైఫ్ నుండి ఈ రోజు నేను సెలబ్రిటీగా మారానండి. నేను పెద్ద చదువులు చదవలేదు. అందం అయితే అక్కడక్కడనే ఎతుక్కుంటూ ఉంటది సార్. ఇటువంటి అందం లేని వాడికి, అర్హత లేని వాడికి ఈ రోజున వెస్టేజ్‌లో ఒక గుర్తింపు అన్నది వచ్చిందంటే నా మారుమూల ఏరియా నుండి సిగ్నల్ లేదు. ఒక బండి సౌకర్యం లేదు. అలాగే మాకు డీఎల్‌సీపీ కూడా దగ్గరలో ఉండదండి. 90 కిలోమీటర్ల దూరం కాకినాడ 65 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు కొవ్వూరు గాని, రాజమండ్రి గాని అక్కడి నుండి తెచ్చుకొని మేము ఈ రోజుకి కూడా సర్వీస్ పాయింట్ పెట్టుకొని మేము రన్ చేస్తున్నామండి. అదృష్టం మేరకు మాకు ఇన్నాళ్ళ నుండి తపస్సు చేసినందుకు మాకు సాహు గారి ద్వారాగా, రామకోటి గారి ద్వారాగా, మా అప్లైన్‌ల ద్వారాగా ఈ రోజున మాకు రంపచోడవరంలో కూడా
నెలలో ఓపెనింగ్ అవుతుంది అన్నారండి. మాకు అంతకు మించి ఆనందం కోరలేదండి. ప్రతి ఒక్క డౌన్ లైన్ కూడా మేము ఇది ఒక సేవగా భావించి మేము చేసుకుంటామండి. ప్రతి దానికి కూడా బాగుంటుందండి. ఓకే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన జీరో లైఫ్ నుండి హీరో లైఫ్ దాకా ఎదిగే అవకాశాన్ని కూడా మనకి వెస్టేజ్ ఇచ్చిందండి. నాకైతే ప్రతిదీ కూడా మీకు ఇక్కడ నేర్చుకుని చెప్తున్నది కాదండి. నా జీవితంలో నేను చూస్తే మీకు ఈ రోజు నేను చెప్పడం జరుగుతుంది. ఇది కూడా నేను ఇదిగోండి మీకు ఫోటోలతో సైతం క్లియర్ గా చూపిస్తున్నాను. ఓకే అండి. ఇదిగోండి బాస్ దగ్గర ఎక్కడ భయపడక్కర్లేదండి. ఎవరు ఇందులో బాస్ ఉండరో మనకు మనమే లీడర్. ఇక్కడ మనమే లీడర్ అండి. అంటే కింద కూర్చున్న వాళ్ళు లీడర్లు కారండి. మీరు అప్ అయినా డౌన్ లైన్ అంటే మనం ఒకరికి డౌన్ లైన్ ఇంకొకరికి అప్ లైన్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఆ స్టేజ్ మీద నుండి ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే అవకాశం ప్రతి ఒక్కరికి ఉందండి. ఇక్కడ బాస్ అన్నది ఎవరు ఉండరు. ఎవరి కింద మనం తల వంచక్కర్లేదు. మనం ఎవరి దగ్గర కూడా చెయ్యి సాచక్కర్లేదండి. చెయ్యి పైన ఉంటుందండి. మీకు మీరే మోటివేషన్, మీకు మీరే లీడర్లు. ఎవరు కూడా చిన్నోళ్ళు కాదండి. ఇక్కడ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఇజ్రాయెల్ కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. మనం అంతకన్నా చేతకాలం కళ్ళు లేని వాళ్ళు ఎదిగారు, కళ్ళు లేని వాళ్ళు ఎదిగారు, పువ్వులు లేని వాళ్ళు ఎదిగారు, వయసులు లేని వాళ్ళు ఎదిగారు. మనం ఎదగడానికి ఏముంది చెప్పండి. నేను తెలుసుకొని ఎదిగాను. ఈ రోజు నేను ఎదుగుతున్నాను. నా తరపున నా టీం ని కూడా నేను అదే చేయాలని నేను తప్పనిగా పెట్టుకున్నాను సార్. ఈ రోజు మనకు నచ్చిన వెహికల్ మనం కొనుక్కోవచ్చు సార్. మనకు నచ్చింది వెహికల్ ఏదైతే ఉందో అది కొనుక్కోవచ్చు. ఇదే కాకుండా మనకు విదేశీ టూర్ కూడా మనం వెళ్ళొచ్చు. ఈ సంవత్సరం మనకి థాయిలాండ్ ఆఫర్ కూడా ఉంది. ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఎందు గురించి అంటే నేను ఆగుతున్నానండి. ఈ సంవత్సరం నా టీము నేను నా కూడా తీసుకెళ్ళాలి. ఓకే. మరి పివిఆర్ మహేష్, ఈశ్వర్ సార్ వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న కొందరిని కూడా నేను తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నేనైతే బయలుదేరలేదండి. కంపల్సరీగా మళ్ళీ నెక్స్ట్ టైం మనం కంపల్సరీగా అందరం కూడా కలుద్దాం. ఓకే అండి. ఇక్కడ నేను తీసుకున్న వెహికల్ అండి ఇది. ఆల్రెడీ చూసారా. మా బ్రదరు శంకర్ అండి, మా అబ్బాయి దుర్గా ప్రసాద్, అలాగే నేను మధ్యలో ఉన్నాను. మా కుటుంబంలోనే మేమిద్దరం కార్లు కొనుక్కున్నాం, ఒక బండి కొనుక్కున్నాం. ఎవరికి అవుతుంది? అదృష్టం ఉంటేనే అవుద్ది, ఇక్కడ ఉంటేనే అవుద్ది, నేను ఉంటేనే అవుతుంది, కింద ఉంటది సార్. ఇక్కడ ఇవన్నీ మనకు తెలియకుండా మనకు జరిగేవండి. ఈ రోజు మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉంటేనే మనం చేసుకోవచ్చు సార్ ఇవి. ఓకే సార్. ఇక్కడ వారసత్వం అంటారా? ఇదిగోండి ఆల్రెడీ సార్ని చూస్తున్నారు. 10,50,000 తీసుకుంటే వాళ్ళు 13 లక్షల రూపాయలకు దగ్గర వచ్చినప్పుడు చనిపోయిన చనిపోయినా సరే ఈయన కుటుంబానికి ఆ నెల 11,64,000 రూపాయలు అయింది. రెండో నెల 14,63,000 రూపాయలు తీసుకుని మేడమే లీడర్ గా తయారయ్యి ఈ రోజున 36 లక్షల రూపాయలు ఆ 2 నెలల్లో తీసుకున్నారు. ఇక్కడ మనం బతికినన్నాలే మనకి, చేసినన్నాలే మనకి బయట. ఇక్కడ కనీసం మనిషి లేకపోయినా సరే ఈ రకంగా 3 జనరేషన్ ప్లాన్ కూడా మనం తీసుకోవచ్చు సార్. ఓకే. ఇక్కడ టెక్నీషియన్ సిస్టమ్ లో ఎక్కడ కూడా బిల్ అన్నది ఉంటుంది. మనకి ప్రతి దానికి 30 రూపాయల దగ్గర కూడా బిల్ అన్నది ప్రతిదీ కూడా మన కంపెనీ ఇస్తుంది. అలాగే మనకి ఎక్కడ బయట బయట ఆఫీసులో ఎక్కడ కూడా మనకి క్వాలిటీ అన్నది దొరకట్లేదని బయట ఎక్కడ కూడా మనకి ప్రతిదీ కూడా పక్కా క్వాలిటీ తోటి ఉంటుంది. ఆ క్వాలిటీ సర్టిఫికెట్ అలాగే ఇది కూడా అలాల్ సర్టిఫికెట్ తోటి సైతం మన దగ్గర ఉంటుంది. ఇదే కాకుండా మన దగ్గర ఇక్కడ ఆఫర్స్ అన్న బయట మార్కెట్ లో ఎక్కడ ఉన్నాయి. కనీసం మనం సంవత్సరం అంతా సరే కొన్నా మనకి ఎవడ క్యాలెండర్ కూడా ఫ్రీ కూడా అండి. ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ఆఫర్స్ అనేవి ఉంటాయి. ప్రతి నెల 2వ తారీఖు నుండి 3వ తారీఖు డిజిటల్ సిస్టమ్ లో చూస్తుంటారు. ఆల్రెడీ మా దగ్గర ప్రోడక్ట్ ఎంఆర్పి ధరలకే దొరకబడను. అంటే ఎంఆర్పికి మించి అమ్ముతున్నారు. మనకి ఇక్కడ ఏదైనా సరే మనకి 10 to 20% డిస్కౌంట్ లో తీసుకొచ్చే బోనస్లు ఉంటాయండి. ఈవెన్ 100 గ్రాముల పేస్ట్ ఉంది సపోజ్ 85 రూపాయలు డిపి ఎంఆర్పి, మనకి డిపి 67 రూపాయలకు వస్తుంది. ఫస్ట్ ఇన్కమ్ అండి 10 to 20% డిస్కౌంట్ ఇలా అయితే ప్రతిదీ కూడా. సార్ బ్రహ్మజీ గారు, సార్ ప్లాన్ ఇంకో రోజు పెడతాము. ప్లాన్ కాదండి, ఒకటి ఉంటే ఉంటాయండి అంతే. ఓకే. ఓకే అండి అయిపోయిందండి. అలాగే ట్రెడిషనల్ సిస్టమ్ లో ఎక్కడ ఇన్కమ్ అన్నది ఉండదండి. మనకి ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఎన్ని సంవత్సరాలు మనం ఎన్నుకున్నా సరే జీరో అయ్యండి అక్కడ. ఇదే పని నేను ఇందులో చేసుకోవడం వెస్టేజ్ ద్వారా మనం ఎంతంటే సపోజ్ నేను ఇప్పటికి 19 లక్షల రూపాయలు పైన తీసుకున్నానండి 4 సంవత్సరాలు. చూడండి నేను చేసుకునే వర్క్ లోనే, నేను చేసే టెక్నీషియన్ లోనే ఎక్కడ కూడా నాకు అంత ఆదాయం అన్నది రాదు. ఈ రోజు నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు సార్ మీ మధ్యలోనే. ఇదిగోండి తమ్ముడు ఉన్నారు, తమ్ముడికి ప్రతి నెల తీసుకున్నవి ఉన్నాయి. అలాగే ఇప్పుడు నావి ఆల్రెడీ మీరు చూసారు గతంలోనే. ఇదిగోండి నాది ఫస్ట్ ఇన్కమ్ సార్ 428 రూపాయలు. అలాగే జిఎస్టీ ఇన్కమ్ 9,781 రూపాయలు దాకా తీసుకున్నాను. అలాగే సిద్ధార్థ సింగ్ సార్ నన్ను పరిచయం చేసేటప్పటికి నేను ఐడి తీసుకునేటప్పటికి 66 లక్షల రూపాయలు. ఇప్పుడు ఆయన హైయెస్ట్ ఇన్కమ్ ఎంతంటే 1,68 లక్షల రూపాయలు. అలాగే సాహు సార్ మీతోటి మాట్లాడుతున్నారు. మనకు దైవం అండి, ప్రతిరోజు మనకు కనిపిస్తున్నారు. ఈ సెషన్ ఈ రోజు ప్రతిరోజు కూడా జరగడానికి మెయిన్ కారణం అండి. 7 రూపాయలతో స్టార్ట్ అయిన మనిషే ఈ నెల అయితే 7,33,000 రూపాయలు తరుగు తీసుకున్నారు. నాకు చెప్పేటప్పటికి 2,30,30,000 ఎంత ఉండేది. అలాగే దొరబాబు సార్, రామ్ కోటి సార్, రాజమండ్రి డిఎల్సిపి ఉంటుంది. అలాగే అక్కడే ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండి. ఈయన కూడా చిన్న ఆఫీసర్ కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 3 జిల్లాల ప్రెసిడెంట్ అండి. 3 జిల్లాల ఫారెస్ట్ లో మొత్తం ప్రెసిడెంట్ ఆయన కూడా చేసుకుంటున్నారు. అలాగే
మనకి సింటూరు శ్రీనివాసరావు గారు మాకు మెయిన్ అప్ ఆయనేనండి. సాహు గారు వీళ్ళిద్దరే మాకు ఫుల్ సపోర్ట్ ఉండేవాళ్ళండి ఎప్పటికప్పుడు. అలాగే పివిఆర్ మహేష్ గారు ఈ రోజు ఏమైనా మాకు ఇంత సపోర్ట్ అవ్వడానికి కారణం కూడా మెయిన్ నేను ఇప్పటికీ గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మాకు మొత్తానికి మా టీం మొత్తానికి అంతటికీ కూడా సాహు గారు వైజాగ్ లో సపోర్ట్ అవ్వడం మూలంగా. ఇప్పుడు తను కూడా 18 రూపాయలతో స్టార్ట్ చేసిన మనిషి ఈ రోజున 2,48,000 హైయెస్ట్ ఇన్కమ్ గా తీసుకున్నారు. ఏ పివిఆర్ మహేష్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఈయన కూడా ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ చేసుకున్న మనిషి ఈ రోజున ఇన్కమ్ తను తీసుకుంటున్నారు. ఇవన్నీ పాత సిక్కులు నా దగ్గర ఉన్నవి. ఇంకా కొత్త సిక్కులు అయితే ఇంకా ఉన్నాయండి. అలాగా ఆయన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ గారు ఆయనకి కూడా పరిచయం చేసుకుంటే 13,000 రూపాయలకి ఎక్కడో జిరాక్సులు తీసి షాప్ లో చేసే మనిషి ఈ రోజున ఆయన కారు తీసుకుని గొప్ప విచిత్రం ఏంటంటే నాకన్నా ముందు సంవత్సరం ముందే వీళ్ళు కార్లు కొనుక్కున్నారండి. ఈ రోజున నా డౌన్ లో 2 కార్లు తీసుకున్నారు. నాదో కారు మూడో కారు. నా డౌన్ లో ఇంకొక 24 వేగుళ్ళు తీసుకున్నారు. అందులో ఒక బండిని మా అబ్బాయిదండి. ఓకే. ఇలాగ నా కింద చాలా మంది ఇలా టీముల్లోనే చేసుకుంటే వాళ్ళు చెక్కులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి మా అబ్బాయి చెక్కు కూడా అని. చూడండి సార్, నా కుటుంబాన్ని నేను పాడు చేసుకుంటానా, నా కొడుకుని నేను పాడు చేసుకుంటానా, ప్రతి ఒక్కరికి ఇలాగ ఎవరికైనా సరే ఎక్కడ ఉన్నా సరే తీసుకోవచ్చు సార్. ఓకే. బయట మార్కెట్లో ఎక్కడ కూడా 100 రూపాయలకి ఏ ప్రోడక్ట్ అయితే కొంటున్నామో ఇది కూడా కంపెనీలో 30 నుండి 40 రూపాయల్లో తయారవుతుంది. మనకేం ఉత్తినికి ఇస్తలేదండి డబ్బులు. బయట మార్కెట్లో ఇలాగ షాపులో 95 రూపాయలు ఇస్తాడు. ఈ డిస్ట్రిబ్యూటర్ 85 రూపాయలు తీసుకుంటాడు. స్టాకిస్ట్ 75 రూపాయలు తీసుకుంటాడు. అలాగే టిఎఫ్ ఏజెంట్ అనేది 60 రూపాయలకి ఇస్తాడు. ఇవన్నీ బాగుంటాయి. అడ్వర్టైజ్మెంట్ లేకుండా మనం ఈ ప్రోడక్ట్ కొనం. మొత్తం అందరూ కలిపి 50% కంపెనీ అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ పెడుతుంది. వీళ్ళందరూ కలిపి 70% తినేస్తున్నారు. ఇక్కడ మనం ఎప్పటికి అవుతుంది చెప్పండి కింగ్ ఇంకా 70%. 100 రూపాయలకి 70 రూపాయలు, 1000 రూపాయలకి 700 రూపాయలు, 1,00,000 రూపాయలకి 70,000 రూపాయలు అయితే 70 లక్షల రూపాయలు. అంటే బయట మార్కెట్ల మీద మనం పోగొట్టుకుంటే డబ్బులు సార్. ఇక్కడ కూడా కేవలం అంతే సార్. డైరెక్ట్ సేల్ సిస్టమ్ అనేది తయారు చేసింది నెట్వర్క్ మార్కెటింగ్ అని 1986 నుండి స్టార్ట్ అయిందండి. మనకి 1996 నుండి చట్టం చేశారు. ఇంక ఇక్కడ కూడా సేమ్ మనం కూడా మ్యానుఫ్యాక్చర్ 30 రూపాయలు ఖర్చు పెడతాం. కంపెనీ మన దగ్గరికి వచ్చేటప్పుడు ప్రోడక్ట్ 100 రూపాయలకి వస్తుంది. ఇదే నేను కంపెనీ నుండి నేరుగా ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఉందో దీని మధ్యలో కస్టమరే ఉంటాడండి. మధ్యవర్తులు అన్న వాళ్ళు ఎవరు ఉండరండి. దాని గురించి ఏంటంటే ఈ 70% వ్యాపార అవకాశం కూడా మనకే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మాకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో మన టీముల్లో వచ్చేది ఎవరికైతే ఉందో వీళ్ళందరికీ కూడా ఈ రకంగానే. అంటే దాంట్లో ఎందరో సెలబ్రిటీలు ఉన్నారు, టీవీ యాంకర్లు ఉన్నారు, సినిమా నటులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎందరో ఉన్నారు, రైతులు ఉన్నారు, బీడీలు చుట్టుకుంటే లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారండి. ఇదిగో ఇంతమంది ఉన్నాం సార్. 2,70,00,000 మంది పైగా ఉన్నాం. ఓకే. వెస్టీజ్ అంటే ఏంటంటారా? హెల్త్ ఉంది. ఒకటి మనీ ఫ్రీడమ్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే టైం ఫ్రీడమ్ కూడా ఉంటుందండి.